సాయి. హాయ్ హాయ్ రా రమణగడ మాస్ జాతర, హాయ్ ఆక్మే పాక్, హాయ్ యానిమల్ రెడ్డి. హాయ్ రా రక్త చరిత్ర. థ్యాంక్స్ రా. సో తెలిసిందే కదా ఏంటి మరి కాన్సెప్ట్ చేసే చూసేసలే రమణగాడి మాస్ జాతర. బ్రో. మరి జాన్ 12th హైప్ కోసం కూర్చున్నాడు బ్రో. సూపర్. ట్విట్టర్ లో వంశీ ఇక్కడ మనోడు ఇక్కడ ప్రమోషన్ కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్న అజెండా వేరు కదా. నేను ఆల్రెడీ ఇక్కడ సెటప్ చేసి మీకు రెడీగా ఉంచా. మీ విలువైన ఇన్పుట్స్, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే ర్యాంకింగ్ ఇద్దాం. ఓకేరా. ఓకే చేసా కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుందిరా, మీకు ఎందుకు కనిపించదు కానీ. నేనైతే 6 పార్ట్స్ పెట్టాము. టాప్ టైర్, గ్రేట్, మిడ్, బ్యాడ్, వర్స్ట్. కంటిన్యూ అయిపోదాం. అంటే వర్ష బదులు రాడ్ పెట్టి ఇంకా బాగుంటది రైమింగ్. పెట్టమంటావా? సరే, రాడ్ రైమింగ్ బాగుంటది. బ్రో నాకు చిన్న డౌట్. బ్రో నీ డౌట్ అడుగు నువ్వు. నాకు కొన్ని సినిమాలు టాప్ టైర్ కి గ్రేట్ కి మధ్యలో అనిపిస్తాయి, కొన్ని సినిమాలు బ్యాడ్ కి రాడ్ కి మధ్యలో అనిపిస్తాయి. అట్లా ఏం చేయమంటావు? అప్పుడు గ్రూప్ ఒపీనియన్ తీసుకుని గ్రూప్ అంతా ఏకగ్రీవంగా ఏదో ఎన్నుకుందాం బ్రో. ఓకేరా. ఆడియన్స్ పోలే వేద్దాం బ్రో. స్టార్ట్ చేద్దాం రా. ఫస్ట్ మూవీ మన ఫస్ట్ వాటర్ వేరే. అరే మహేష్ బాబు మూవీ అంటే చెప్దాం. ఫస్ట్ మహేష్ బాబు మూవీ తీయండి. అరే ఇయర్ లేవంటరా మహేష్ బాబు మూవీస్. సారీ రా మోహన్, తెలియదు నాకు. తెలియదు నీకు? మనం రిలీజ్ ఆర్డర్ లో వెళ్ళాం అనుకో, ఫస్ట్ వీరసింహారెడ్డి పెట్టాం. రిలీజ్ ఆర్డర్ వస్తుంది. ఓకే, నేను ఫస్ట్ ట్రాక్ జనవరి 11th రిలీజ్ అయింది కాబట్టి మధ్యలో పెడతా. దాన్ని బట్టి మీరు ఎందుకు ఎక్కడ ఎలా ఉండాలో చెప్తే దాన్ని బట్టి నేను మూవ్ చేస్తాను అనమాట. నాకైతే మిడ్ సినిమా అంత కూడా లేదు. నాకైతే వీరసింహారెడ్డి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ రా. ఆ సెకండ్ హాఫ్ లో శృతి హాసన్ డైలాగ్ నుంచి ఇప్పటికీ రికవర్ అయిపోయాను. సో నేనైతే బ్యాడ్ లోనే మాస్ మొగుడు లైన్ లోకి వచ్చాడు. ఫ్యాన్స్ కి విజిల్స్, విలన్స్ కి పగుల్స్. నాకు ఇంకా రికవరీ రావట్లేదు దాని నుంచి. బట్ తమనన్న నిద్ర లేకుండా వెళ్ళాం కదా బ్రో, గుర్తుందా? 4 AM షోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారా. అనుకుంటా ఏంటి 4 AM షో ఇచ్చాడు. 6 AM లేరా బాబు. 6 AM కి వెళ్ళాం. ముందు రోజు నైట్ నిద్ర కూడా లేదు మాకు. 6 AM తో వెళ్ళాం. ఇంకా చూసుకో, మామూలు రాడ్ ఎక్స్పీరియన్స్ కాదు. కానీ తమన్ గడ్ అయితే బాగానే డ్యూటీ చేశాడు బ్రో దీనికి. అదే చెప్తున్నా బ్రో. కానీ సినిమా మొత్తంలో ఓన్లీ ఓల్డ్ బాలయ్య, అంటే వాళ్ళే కాకుండా ఓల్డ్ బాలయ్య అన్నాడు కదా, ఓన్లీ ఆర్డ్ పెట్టారు అనుకో. జస్ట్ ఓన్లీ ఆర్డ్ క్యారెక్టర్ ఆడితే ఓన్లీ ఆర్డ్ గ్రాఫిక్స్ చూపించారు అనుకో, పక్క టాప్ లైన్స్ కి వెళ్ళాల్సిన సినిమా. ఓల్డ్ బాలయ్య గెటప్ చాలా బాగా సెట్ అయింది. సెకండ్ హీరోయిన్ కోసం మిడ్ లో పెట్టొచ్చురా. అండ్ ఫ్యాక్ట్ హీరోయిన్ మాత్రమే బాలయ్య బాబుని గోకుతారు రా. హీరోయిన్ బాలయ్య బాబు ఏ హీరోయిన్ ని గోకడు మాక్సిమం సినిమాల్లో. బాలయ్య బాబు చిన్న టచింగ్స్ వదిలేస్తాడు బ్రో. ఎక్కువ చేస్తాడు బ్రో బాలయ్య. ఎక్కువ చేస్తాడు బాలయ్య. కాదు బ్రో, జగన్ బ్రో దీని గురించి నువ్వు ఒక పాయింట్ చెప్పావు కదా బ్రో, ఫారెన్ లో ఫ్యాక్షనిజం. ఫస్ట్ టైం రా ఫారెన్ లో కత్తులతో నరకడం చూసింది నేను ఆ సినిమాలో. ఇస్తాన్బుల్ నుంచి ఉండిపోయింది రా అసలు ఫారెన్ లో కత్తులతో ఫైట్ చేస్తే ఎలా ఉంటదని. ఈ సినిమా ఫైట్ చేయగా వీళ్ళందరూ ఏంటి లొంగిలు కట్టుకుని వెళ్ళొచ్చు, అది హైలైట్. ఒక సీన్ కోసం కొంచెం మిడ్ పెట్టొచ్చు, మరి బ్యాడ్ చూసేంత అసలు చూడలేకపోయేంత సినిమా అయితే కాదు. హీరో మనడు కొంచెం బాలకృష్ణ కూడా నీట్ గా చేస్తారు కదా, స్వాగ్, ఎంట్రన్స్, మ్యూజిక్. మీరు ఎన్ని జస్టిఫికేషన్ ఇచ్చినా నా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ నేను బ్యాడ్ గా ఉంటా, మిగతా చెప్తే దాన్ని బట్టి పెడతా. ఒక మిడ్ రా. ఓకే మా నువ్వు మిడ్ మీరంతా టిఎఫ్ఐ బాగుండాలి ఫ్యాన్స్ కాబట్టి వదిలేస్తున్నా. 2023 స్టార్ట్ అయినట్టే హీరో ప్రశాంతంగా ఉంది. వాల్టర్ వేరేయా ఏమన్నా హై ఇచ్చిందా మాకు అసలు? ఆచార్య అలాంటి డిబెకల్ తర్వాత గుడ్ మూవీ ఆ రేంజ్ హై ఇచ్చిందంటే వాల్టర్ వేరే. అరే టాప్ టైర్ కానీ గ్రేట్ మ్యాన్ రైట్ డిజర్వ్స్ టాప్ టైర్. గ్రేట్ అంటారు. అరే అసలు ఎంట్రన్స్ సీన్ గుర్తుందా? బాస్ ఎంట్రన్స్ సీన్ గుర్తుందా? ఎంట్రన్స్ కన్నా ముందు నాకు ఎంట్రన్స్ కాదు కానీ ఆ ఎంట్రన్స్ ముందు ఆడు నేవీ ఆఫీసర్ అరుస్తాడు. ఆ మెగా ఫోర్స్ అనట్లేదు, దానికన్నా ముందు మెగా ఫోర్స్ కన్నా ముందు మెగా ఫోర్స్ ఇంకా ముందు పర్లేదు అనుకునేవాడు. ఆడు అరిసినప్పుడు ఆడు మళ్ళీ లిప్స్ దగ్గర జూమ్ చేసి చూపిస్తాడు రా. అది
గుడ్ షాట్ రా. సినిమా అసలు గుడ్ కమర్షియల్ మూవీ బ్రో. అసలు సెకండ్ హాఫ్ లోనే ఆ బ్రదర్ సెంటిమెంట్ గానీ ఆ బాస్ కామెడీ ఫుల్ తీసుకొచ్చింది, బాస్ డాన్స్ తీసుకొచ్చిందంటే ఈ సినిమా నామ సంవత్సరం ఫిక్స్ అయిపోయాం మూవీతో. రవితేజ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది కానీ నాకు ఫస్ట్ హాఫ్ అయితే అంతేం ఎక్కలేదు బ్రో. గ్రేట్ ఆర్ టాప్ టియర్ లో పెట్టాలి బ్రో, గుడ్ మూవీ కాదు. అయితే మిడ్ అంట మీరేమంటారు? నేను గుడ్ అంట. నేనైతే టాప్ టియర్ అంటాను. నేను కన్సిడర్ చేయను మెగా సినిమాలు. ఇప్పుడు నేను మెగా ఫ్యాన్ అయినా సరే చాలా అందుకే నేను కన్సిడర్ చేయమని చెప్తాను. గుడ్కి మిడ్కి అన్న ఆప్షన్ ఉందా మధ్యలో? గుడ్కి గ్రేట్ కి ఏమన్నా ఆప్షన్ ఉంటే మధ్యలో మిడ్లో వేద్దాం. మిడ్ వద్దు బ్రో, మిడ్ వద్దు. మిడ్లో వేయడానికి వీరసింహారెడ్డి. అరే వీరసింహారెడ్డి అక్కడ వాటర్ వేరే అక్కడ కలెక్షన్ వీరసింహారెడ్డి బ్యాట్ లో వేసి మిడ్లో అయినా మరి అలా కూడా అనిపించలేదు. రెస్పెక్ట్ ఇవ్వాలి. సర్లే గుడ్డు మిడిల్ ఒక టైర్ యాడ్ చేసి దాంట్లో పెట్టండి, అది బెటర్. టైర్లు యాడ్ చేసుకుంటే వెళ్ళలేదు. ప్రస్తుతం గుడ్లో ఇంచు తర్వాత మన సినిమాలు బట్టి మార్చుదామా కావాలంటే. అది బెటర్. నెక్స్ట్ ఏంటి? కళ్యాణం కమని చూసారు ఎవరైనా? కోసం చూసాను. చూడలేదు రా సినిమా. మరి చూడకుండా మరి ఇంటర్ మిడ్ లో పెట్టమంటున్నాం. నేను పెట్టమనిలే, బ్యాడ్ లో ఎందుకు పెట్టావని అడుగుతున్నా. మోహన్ గారు ఎప్పుడో చూసాడు, చెప్పు మోహన్. ప్రియా భవానీ శంకర్ కోసం చూసాను సినిమా, పర్లేదు. మనకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం కాబట్టి అలా చూసాను, కానీ అంత గొప్పగా అయితే ఉండదు. సో బ్యాడ్ అనుకుంటున్నా. నా జీవితంలో నువ్వు ఏ సినిమా కూడా బాగాలేదని చెప్పడం చూడలేదురా. బ్యాడ్ అంటున్నా కదరా. నువ్వు బ్యాడ్ అలా అయితే ఓకే. పాటలు కూడా గొప్పగా ఉంటే మిడ్ అయ్యొచ్చు, కానీ పాటలు కూడా అంత గొప్పగా ఏమి ఉండవు. కానీ మన సంతోష్ శోభన్ అలా వెళ్ళిపోతారు, కానీ కిరణ్ అబ్బవరం దొబ్బుతాం. కానీ అసలు సంతోష్ శోభన్ గారు కూడా సేమ్ అదే రేంజ్ లో 2 నెలలకో సినిమా 3 నెలలకో సినిమా యూవీ క్రియేషన్ లో చేసుకుని వచ్చేస్తాడు. అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి, కానీ అప్పుడు చూడడం పట్టించుకోడు. డిఫరెన్స్ ఏంటంటే ఈయన ఎవరు పట్టించుకోడు, ఆయన పట్టించుకోడు కాబట్టి ఆయన దొబ్బుతున్నాం. అదే మరి సేమ్ కనీసం ఏంటి అది ఫ్రీగా ఫాలో హంట్ సుధీర్ బాబుదే ఉంచావా తీస్తా అంటే 26th వచ్చిందా రిపబ్లిక్ డే కి? అదే కదా జీరో షేర్ మూవీ, అదే కదా మిడ్. ఇది ఏదో తమిళ మూవీ. ఇంకా మీరు చెప్తే దాన్ని బట్టి మూవ్ చేస్తున్నారు. ప్రతి మూవీ మిడ్ లో ఉంచుతున్నాను రా. తరుణ్ గారు ఫ్యాన్ రా అనుకుంటున్నా. మరి ఒడిశాలో ఉన్నారు కదరా మీరు. ఏంట్రా సినిమా చూడలేదు, చూసిన లేదా రాడ్ అంటున్నారు. అదే ఇది రాడ్ అని అన్నారు. మరి ఎవడో చూడలేదు అయితే. లేదు, మలయాళం మూవీ రీమేక్ రాదు. సర్లే అది తీసేస్తున్నా. అయితే మనం ఎవడో చూడకుండా ఇలా జడ్జ్ చేయడం మన తెలుగు స్థాయిని తగ్గిస్తుందని తీసేస్తున్నాను. సినిమాలు ఏమైనా థియేటర్ లో చూస్తారేంటారా మళ్ళీ చూడకుండా అంటున్నా. బ్రో ఎందుకు బ్రో? అక్కడ వెనక పవర్ ఉంది బ్రో. ఫేస్ చిన్నగా చేంజ్ అవుతా ఉంటుంది చూడు అక్కడ. డిఫెండ్ చేయట్లేదు కదా, డిఫెండ్ చేయట్లేదు కదా అక్కడ. అడిగి తెలుసులే. ఒకే ఇయర్ లో 2 సినిమాలు జీరో షేర్ అంటే అలా డిస్ట్రిబ్యూటర్ ఏమైపోయి చెప్పి సినిమాలు ఆపమనొచ్చు ఇంకా వెబ్ సిరీస్ చేసుకోమని. నెక్స్ట్ మూవీ మైకేల్. మైకేల్ మూవీ ఇస్ వెరీ 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 గుడ్. టెక్నికల్ గా ట్రై చేసి నిరూపక మూవీ చాలా బాగుంటుంది సినిమా. సినిమా అదే టెక్నికల్ గా చాలా సౌండ్ ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటది, సినిమాటోగ్రఫీ బాగుంటది, షార్ట్ మేకింగ్ బాగుంటది, అన్ని బాగుంటాయి. కాకపోతే హీరో గారు ఒకే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసే సినిమా మొత్తం. లాస్ట్ లోనేమో ఊరికే రోలెక్స్ గానే ఈ సూర్య గాడేమో సూర్య సందీప్ కిషన్ గారు రోలెక్స్ 2.2 అనుకుంటాడు ఏదో. బ్రో కాస్టింగ్ చూసారా? గౌతమ్ మేనన్ గట్టిగా చేశాడు. సర్లే ఏంటి చూసినా చెప్పండి మరి. ఇది ఎక్కడ పెట్టాలి? నేను సినిమా చూసాను, కానీ ఇది డిజాస్టర్ అవ్వ సినిమా కాదు, జస్ట్ బ్యాడ్ లోకి వెళ్తాడు. రాడ్ టైం కాదు, బ్యాడ్. జగన్ నువ్వు అంటే ఆ ఎఫెక్ట్స్ కి చెప్పాను కదా స్టార్టింగ్ ఆన్లైన్ వర్డ్ ఏంటి రంజిత్ జైకోడి ఎఫర్ట్స్ కి బ్యాడ్ లో పెట్టచ్చు. అంటే ఇది ఎలా అనిపించింది అంటే, నాకు ఎగ్జామ్ కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్ లో రాయకపోతే ఎలా ఉంటది అలా ఉంటది రా ఈ మూవీ. కాదు ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఫోన్ తో దొరికిపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో. ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ ఫోన్ పెట్టినంత దరిద్రంగా ఉంటది రా. నిజంగా వెరీ బ్యాడ్ రా. రైటర్ క్వశ్చన్
రైటర్ పద్మభూషణ్ మిడ్ అని అడిగితే మా గౌరీప్రియ నాకు యాక్చువల్లీ గుడ్ ఉండేది, కాకపోతే లాస్ట్ లో మెసేజ్ ఇచ్చాడు కాబట్టి మిడ్కు తగ్గింది బ్రో. మీ ప్రాబ్లం యాక్చువల్లీ ఆ మెసేజ్ ఇవ్వడం వల్ల మిడ్కి వచ్చింది, అంటే బ్యాడ్ లో పెట్టి నెక్స్ట్ Jan 12కి అందరూ ఫోన్ లో ఇన్బాక్స్ ఖాళీ చేసి రెడీగా ఉంచుకుంటారా. గురూజీ ఎప్పుడు మెసేజ్ ఫుల్ వాట్సాప్ మెసేజ్ ఇంక్లూడ్ వచ్చేస్తాయి. మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సుహాస్ రైటర్ పద్మభూషణ్ నాకైతే మిడ్. నాకు సినిమా మొత్తంలో ఒక్క సీన్ మాత్రం టాప్ అయ్యారా, మిగతా అన్ని గుడ్ మిడ్డేరా. నాకు ఆ థియేటర్ సీన్ గట్టిగా ఎక్కిందిరా. నాకు హీరోయిన్ సీన్ అయితే కాదు, అవి హీరోయిన్ తప్ప. మాత్రం బాగా ఎక్కింది. థియేటర్ లో సీన్ అయితే భలే ఉంటుంది, ఫుల్ కామెడీ. ఆ, సినిమా హీరో అయిపోతే హీరోయిన్ ఈడు scenes అన్ని అరిస్తాడు. బాగుంటాయి. పుట్టబొమ్మ అరే, ఫోటో next పెట్టి సార్ కదరా రైటర్ పద్మభూషణ్ పెట్టి రైటర్ పద్మభూషణ్ మార్చ్ లో రిలీజ్ అయింది అనుకుంటా కాదా? కాదురా ఫెబ్ 3rd సార్ కూడా ఫెబ్రే. ఏంటి ఎందుకు అమిగోస్ సార్ ఇదిగోసా మీకు సార్ ఇది ఒకటి ఉందా మర్చిపోయాను అసలు. త్రిపాత్ర అభిమానం చేశారు బ్రో కళ్యాణ్ రాము. ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇదేం ఫ్యాంటసీ, ఒక్కొక్కడు ఒక యాక్టర్ లా చేయకుండా ఇద్దరు ముగ్గురు ఇలా చేస్తాను. నందమూరి ఫ్యామిలీ అనొచ్చు కదరా. బ్రో ఫ్యామిలీ యాక్టింగ్ కారిపోతుంటది బ్రో. ఎన్టీఆర్ ఫ్యామిలీ కదరా, ఎన్టీఆర్ అన్న నందమూరే కదరా. ఎన్టీఆర్ అంటే ఆయన పెద్ద ఎన్టీఆర్ అన్నారు బ్రో. నేను చూసాను. వడ్డీ అమ్మ మోహన్ గారు మాత్రం చూస్తారు ఎలాంటి సినిమా. అవును బ్రో, నట్లో కూడా కొద్దిగా ఫ్లో అవుద్ది బ్రో, ఎందుకంటే అటు ఉంది కదా కొద్దిగా. పర్లేదు బానే ఉంటది, డిఫరెంట్ కాన్సెప్ట్. అషిక కోసం వెళ్ళాను. ఎవరి కోసం? అనుకోండి అశిక రంగనాథ్ కోసం వెళ్ళా. ఎన్నో రాత్రి ఇద్దరు వస్తాయి సాంగ్. సో మిడ్ లో పెట్టొచ్చు, గొప్పగా అయితే ఉంటుంది. మనకు తెలుసుగా అన్ని నచ్చేస్తే. నీకు తెలుసురా, నీకు అన్ని నచ్చుతాయి. వీక్ అంటారు అందరూ. కానీ ఇంకా సరే బ్యాడ్ లో పెడదాం. డాపుల్ గ్యాంగర్ కాన్సెప్ట్ ఒకటే బాగుంది కానీ మరి సినిమాలో తెలియదు. స్టాండర్డ్స్ పడిపోతాయి బ్రో. సరే బ్యాడ్ సారా సార్ సార్ నాకు తెలుసు బ్రో ఎక్కడ పెట్టాలా. ఎక్కడ సార్ తీయమ్మ తమ్ముడు రీజన్ చెప్పరా నువ్వు టెక్నికల్. ఒక్క రీజన్ చెప్పరా టాప్ టియర్ అనేది. లాగ్ ఉంటుంది అసలు, ఎంత లాగ్ ఉంటుందిరా సినిమా అసలు, ఒక్క సీన్ చెప్తాను రా. ఎంత లాగ్ ఉంటుందిరా సినిమా అసలు. పాపం ధనుష్ గండి పోలీసులు కొట్టేసి ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే వాటర్ వచ్చే ఫ్లో ఆ వెంకట్ సినిమా కారణం మీరు టాప్ టైర్ లో మొత్తానికి ఒక సీనే బాగుంటది. సీనే బాగుంటుంది సినిమా మొత్తంలో. ఒక్కటే సినిమా ఏదో ఓల్డ్ సినిమా కాన్సెప్ట్ అన్ని కాపీలో ఉంటది. ఆ సీన్ కూడా పెద్ద ఫ్రెష్ సీనే ఎలివేషన్. బాగుంటుంది సినిమా మొత్తం. దానికి టాప్ టైర్ చదువు గురించి సినిమా, అరే ఒక సినిమాలో చదువు గురించి చెప్పుకోవడానికి మీకు టాప్ టైర్ కాకపోతే ఎందుకురా. ఇప్పుడు మహేష్ ఫార్మింగ్ గురించి చెప్తాడు, అన్ని చెప్తాడు. టాప్ టైర్ ఇస్తూ అన్ని సినిమాలు చెప్పు. ముగ్గురు మాస్టర్స్ వచ్చారు యుఎస్ కోసం. సినిమాలో ఎన్టీఆర్ గారు అక్క చెల్లెలు గురించి చెప్తాడు. టాప్ టైర్ ఇస్తావా? చదువు గురించి చెప్పాడు రా. ఆపురా నువ్వు. సర్లే, నేను నిజంగా అయితే నాకైతే ఇట్ వాస్ గుడ్ ఆర్ గ్రేట్ అంతే. మరి అలాగే వాల్టర్ వేరే నాకు టాప్ టైర్ అనిపించి పెట్టావా? అదే రా, నేను జనరల్ గా చెప్పాను రా బాబు. నేను నిజంగా నేను జనరల్ గా చెప్పలేదు, నేను జనరల్ గా చెప్పాను. నిజంగా ఇట్ వాస్ యాక్చువల్లీ గుడ్. గ్రేట్ కాదు, గుడ్. గ్రేట్ అంటే వెంకట్లూరి కొద్దిగా అటు ఇటు తడబడ్డాడు, కానీ అసలు ఆ వెంకట్లూరి ఈ కాన్సెప్ట్ తీసాడంటే నేను షాక్ అయ్యా. ఆ ముందు లవ్ స్టోరీలు అన్ని చూసి. రంగదే సినిమా ఆడితే కదా. అరే కాదు, ఆ 3 సినిమాల్లో కామన్ చెప్పనా, రంగ్ సెకండ్ హాఫ్ ఫారెన్ వెళ్ళిపోలేదు. ఇండియా రంగ్ ఫస్ట్ హాఫ్ ఇండియాలో వద్దు, సెకండ్ హాఫ్ ఫారెన్ ఎలా తీసుకెళ్తారు, ఫారెన్ వెళ్ళిపోతారు. మళ్ళీ లవ్ హేట్ లవ్ లవ్ హేట్ లవ్. ఆ ఫస్ట్ సినిమా నుంచి అదే లవ్ హేట్ లవ్. వినరో భాగ్యము విష్ణు కథ. వచ్చేటో నేను డిఫరెంట్ కిరణ్ అబ్బాయి వారని 2 మూవీస్ చూసాను. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, ఇంకా రాజావారు రాణి గారు. ఆ రెండే చూసాను నేను అంతే. ఇది చూడు, కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్. నేను 3 చూసాను. ఏంటి? ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, రాజాగారు రానివారు, వినరో భాగ్యం విష్ణు కదా. ఈ సినిమా ఎలా ఉంటదంటే కిరణ్ అబ్బవరం మూవీ కన్నా బన్నీవాస్ తీసిన మూవీ, ప్రొడ్యూసర్ బన్నీ సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. చూసావా, ఫ్రెష్ లైన్స్ ఉంటాయి. ఆ ఫ్రెష్ లైన్స్ లో ఈ మూవీ కూడా ఉంటది. సో ఓకే, బానే ఉంటది. బట్ నాకు గుడ్ ఇచ్చే అంత కాదు. మిడ్డే అదే మిడ్. మన అన్న రాడ్ నుంచి మిడ్ వరకు వచ్చాడు. ఫ్రెష్ లైన్స్ ఒకసారి బన్నీవాస్ మూవీస్ చెప్పు. మళ్ళీ బలే బలే మగడవే బాగుంటది. అరే బలే బలే మగడవ అయితే నేను 4 times చూసారా థియేటర్ లో ఇప్పుడు వరకు. ఫస్ట్ టైం నువ్వే కదా తీసుకెళ్ళి సినిమాకి. నేను షాక్. నేను ఫస్ట్ టైం బ్లాక్ లో టికెట్ కొని వెళ్ళిన సినిమా అయితే అదేరా. నొక్కనే సోలోకి వెళ్ళిన సినిమా కదా.
నేను నాని అడ్మైరర్ అయిపోతున్నామని భయం వేస్తుంది ఇష్టం ఏదో. తప్పలేదు బ్రో అయినా. తప్పలేదు ఆయన ఇందాక వికీపీడియాలో సినిమాలన్నీ లైన్ గా చూస్తుంటే ఏ సినిమా ఫ్లాప్ ఉంది అంటే ఒక సినిమా నేర్చుకోవడానికి మన టాప్ హీరోస్ అన్ని రాడ్ సినిమాలు ఏమంటే ప్రతి ఒక్కరికి ఒకటి తీయొచ్చు. మహేష్ బాబుకి అతిథి దగ్గర నుంచి అన్ని తీయొచ్చు. నాని గారికి ఏం తీయాలో అర్థం కావట్లేదు నాకు. తీసుకోవచ్చుగా, ఎన్టీఆర్ తీసుకోవచ్చుగా, నాకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఇక్కడ అరే బాబు ట్రిగర్ అవ్వాలి చెప్పలేదురా, మోహన్ క్యాజువల్ గా చెప్పాడు. నాని గారి రాడ్ సినిమాలు ఉన్నాయమ్మా. కృష్ణార్జున యుద్ధం ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటే యుద్ధం బాగోదు. కృష్ణార్జున యుద్ధం బాగోదా? ఓన్లీ రూరల్ గెటప్ బాగుంటది. ఆ రాక్ స్టార్ రోల్ ఉన్నది అస్సలు బాగోదు. యాక్టింగ్ కూడా బాగోదు. యాక్టింగ్ కూడా బాగోదు. ఫస్ట్ టైం నాని గారి యాక్టింగ్ బాగోలేదు సినిమా అంటే అదొకటే అనిపించింది నాకైతే. మరి మీరు డిజాస్టర్ రేంజ్ లో అయితే ఊహించుకోలేరు కదా. ఇప్పుడు కూడా అందులో ఏదో టక్ జగదీష్ చూసారు, నువ్వు వీ చూసావు. రాడ్ కి రాడ్ టక్ జగదీష్ వీ అయితే రాడ్ అందరూ అన్నారు కానీ రాడ్లు అందరికీ ఉన్నాయి. రాడ్ లేని హీరోలు ఎవరు లేరు. ఏంటంటే నాని రాడ్లు ఓటీటీలోకి వెళ్ళిపోయినరా. అది థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటారా, భారీ హ్యూమిలియేషన్ ఫేస్ చేసేవాడు. అంత సేఫ్టీ నెట్ చూడలేదురా. కరెక్ట్ రెండు రాడ్లు, రెండు ఓటీటీ రా, ఓటీటీకి వెళ్ళిపోయారు. పైగా వి మళ్ళీ 25th మూవీ, ల్యాండ్ మార్క్ మూవీ. అసలు వి ఏంట్రా, కానీ వి నాకు ఓపెనింగ్ సీక్వెన్స్ బాగుంటది. ఆ సుధీర్ బాబు యాక్షన్ సీక్వెన్స్ చూసావా? ఓకే ఓకే రా, నీకోసం నెక్స్ట్ మూవీ బలగం. బలగం ఇట్స్ నాకైతే గ్రేట్. బలగం చూడకపోవడం, బలగం చూడలేదా? అందరూ ఓవర్ హైప్ చేశారు కదా, అందుకే చూడలేదు. అరే నీలాంటి వాళ్ళు ఉన్నందుకే టిఎఫ్ఐ ఇయర్ ఎలా తయారైంది. పర్లేదు, నాకు అందరూ ఓవర్ హైప్ చేయడం వల్ల మూవీ అంత ఎక్కలేదు అనిపించింది నాకు. ఓవర్ హైప్ చేయడం వల్ల చూసాక నాకు ఎక్కదు. మళ్ళీ నేను వేరే ఒపీనియన్ ఇస్తాను ఎందుకు అని చెప్పి చూడలేదు. ఓవర్ హైప్ చేయడం వల్ల చెప్తారా అంటే అదే బలగం ఇస్ ద తోప్ మూవీ అని చెప్పడం వల్ల నేను ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో పెట్టుకుంటే యాక్చువల్లీ అది ఉంటది. బట్ ఆడు చూడకపోవడానికి రీజన్ కూడా అదే చెప్పాడని నేను అన్నాను బ్రో. అసలు ఆ నలుగురు రేంజ్ ఎమోషనల్ అసలు క్లైమాక్స్ కి వచ్చేసరికి. సో ఇద్దరు ఇలా వచ్చాం కాబట్టి గ్రేట్ లో ఉంచాను ప్రెసెంట్ కి. నేను కూడా గ్రేట్ ఫిక్స్ అయిపోయాను మీకోసం. సరే గ్రేట్ ఏకగ్రీవంగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి బ్రో. మరి పాపా సినిమా నాకు బాగా నచ్చింది రా. ఫలానా అబ్బాయి నీకు నచ్చుతారా? నీకు ఎందుకు నచ్చో ఇలాంటి స్లోగా ఉన్నా సరే చాలా బాగుంది. అంటే కాలేజ్ నుంచి మ్యారేజ్ వరకు వెళ్ళిపోతే బాగుంది. నీకు బేసిక్ గా ఇలాంటి బాగా నచ్చుతాయి బ్రో. అవును బ్రో, అంటే శ్రీనివాస్ అవసరాల ఫ్యాన్ కదా బ్రో. మరి బ్రో శ్రీనివాస అవసరాలు ఓహల్ బస్సులు ఆడకి నేను డై హార్డ్ ఫ్యాన్ బ్రో. ఆ రైటింగ్ ఇప్పటికీ ఇంత ఆర్గానిక్ గా ఎలా వచ్చిందనే షాక్ లో ఉంటూ ఉంటాను. కాబట్టి దీనిగా జోక్స్ కూడా అంత బాగుంటుంది, చాలా నేచురల్ గా ఉంటాయి. నీ ఫేస్ ఏదో అంటుకున్నదనే ఫ్లర్టింగ్ లైన్ అయితే నాకు మైండ్ బాగుంది. అసలు చెప్పి ఆ సినిమా చూసాక తెలిసింది. అది మళ్ళీ ఆడు ఫోన్ కాన్ అవుతుంటే బాత్రూమ్ లో ఇంకో కాన్ సైమల్టేనియస్ గా రన్ అవుతాయి చూసావా? అది మళ్ళీ టిఫిన్ షాప్ దగ్గర ఒకటి పల్లి చట్నీతో అదే. నాకు అది ట్విట్టర్ లో జోక్ వచ్చింది అప్పుడు అఖిలేష్ పంపించుంటా. రెండు ఉన్నాయి, దేంతో తింటావు అంటే పల్లి చట్నీ నంచుకుని తింటా కూడా. సరే మాను చూసా ఉంటారా సినిమా? అంటే నేను కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా, అదైతే రీచ్ అవ్వలేదైతే అనిపించింది. సో నేనైతే మిడ్ అరే ఇట్స్ గుడ్ మూవీ రా. ఐ బిలీవ్ ఇట్స్ గుడ్ మూవీ. నువ్వు చూసావారా? జగన్ గారికి బాగా స్టిక్ అవుతారా? జగన్ గారికి కాదు, అటు చూడకుండా నాకు గుండెల్లో ఎలా అనిపిస్తుంది చెప్పినా చెప్తాడు. నిజంగా చాలా బాగుంటారు. మొత్తం సినిమా మొత్తం 6 సౌండ్ తీసాడు. డైలాగ్స్ బాగుంటాయి, సాంగ్స్ కూడా బాగుంటాయి. ఆ సినిమా నువ్వు చూడాలంటే ఒక అమ్మాయి హీరోయిన్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి, ఒక అబ్బాయి హీరో ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఆ సినిమాని అబ్జర్వ్ చేసుకొని చూడాలి. సో యూ విల్ ఫీల్ ఇట్. సో ఇట్స్ ఎ గుడ్ మూవీ అండ్ శ్రీనివాస్ అవసరాలు delivered it properly. Yeah. Why are you laughing, Mohan? Is that true, Akhilesh?
yes it's true. లేదు మూలాగా ఇచ్చాక మన వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు అంతే. గుడ్ లో పెట్టి, ఎందుకంటే మ్యూజిక్ వల్లనే గుడ్ లో పెట్టచ్చు. మ్యూజిక్ సాంగ్ ఉంటది, కన్నుల చాటు మేఘం అని చెప్పి సాంగ్ ఉంటది. చెప్పాలంటే తరుణ్, నువ్వు బిఫోర్ సన్ రైజ్ మూవీ చూసావా? చూసాను. బిఫోర్ సన్ రైజ్, సన్సెట్ మూవీస్ ఉంటాయి కదా, ఆ టైప్ చూసావు కదా, ఆ టైప్ కాన్వర్సేషన్ డ్రామా. అలాంటి సినిమా తెలుగులో ఎవరు తీయలేడు అనుకున్నా కానీ శ్రీనివాస్ అవసరాలు అటెంప్ట్ చేశాడు. అరే నువ్వు బిఫోర్ సన్ రైజ్ తో కంపేర్ చేస్తున్నావు అంటే అది అసలు టాప్ టైర్ షిట్ రా. టాప్ కాదు అంటే ఆ రేంజ్ తీయలేడు ఎవడు. బిఫోర్ సన్ రైజ్ ఎవడు తీయలేదు, హాలీవుడ్ కూడా మళ్ళీ తీయలేరు అనుకో, కానీ అటెంప్ట్ చేసాడు ఇటు. సో అటెంప్ట్ చేసినందుకైనా గుడ్ లో పెట్టచ్చు. మీ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చాక నేను పక్కా చూస్తా బ్రో. బాగుంటది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మూవీ లైఫ్ లో ఫేసెస్ చూపిస్తారు, లైఫ్ లో ఫేసెస్ చూపిస్తారు వాళ్ళిద్దరివి. ఓకే లేకుంటే కానీ చిన్న చిన్న ఫీల్ గుడ్ మూవీ. మూవీ చూసాక లాస్ట్ కొద్దిగా హార్ట్ హెవీ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే నెక్స్ట్ దాస్ కి దమ్కే కదా ఇది. దాస్ కి దమ్కి మార్చ్ 18th ఎప్పుడు వచ్చింది. అంటే లైక్ బ్యాడ్ అని కాదు, ఇంకా వర్త్ టికెట్ మనీ. బ్యాడ్ అని కాదు, గుడ్ అని కాదు. అంటే విశ్వక్ గాడు అయితే సినిమా గుడ్డుకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే డైరెక్షన్ ఆడే, హీరో ఆడే, ప్రొడ్యూసర్ ఆడే, అయినా సరే ఆడియన్స్ కానీ మనం చూసాం కదా. అంటే నాకు ఎందుకో నచ్చింది సినిమా. కొద్దిగా కమర్షియల్ బ్యాక్గ్రౌండ్, కొద్దిగా నీకు గౌతమ్ టెక్నికల్ ఆస్పెక్ట్ లో చాలా సౌండ్ అనిపిస్తాడు రా. మూవీ ఉంటుంది కదా, అందులో ట్రాన్సిషన్ వస్తుంది చూసా. సింగిల్ షాట్, సింగిల్ టేక్ సీన్ ఉంటుంది. సింగిల్ టేక్ సీన్ కాదు, చెప్తున్నావా? ఓకే, అర్థమైంది. బైక్ మీద ర్యాప్ సాంగ్ వస్తుంది. అది లాస్ట్ లో 16 మినిట్ సీక్వెన్స్ కూడా సూపర్ ఉంటుంది అసలు. దీంట్లో కూడా సింగిల్ టేక్ సీన్ బాగా క్లైమాక్స్ భలే ఉంటుంది. దీంట్లో దాసుల దమ్కి లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటాయి కదా, అది ఒరిజినల్ లో కూడా సింగిల్ షాటేనా అని. అంగమాల డైరెక్ట్స్ కూడా సింగిల్ షాటే. ఓకే, అంగమాల డైరెక్ట్స్ లో కూడా ఉంది. పాటలు కూడా బాగుంటాయి కదా గుడ్ లో పెట్టే. దానికి రివ్యూ వద్దామని యాక్చువల్లీ స్పెచ్ పెట్టాను రా, బికాజ్ అంటే మినిమం ఉండాలి కదా. వచ్చేటప్పుడు మూవీ బాగుంటది, కానీ ఇంకా మంచి డైరెక్టర్ కి ఇచ్చుంటే ఇంకా బాగుంటది. అదే చేసి ఉండకూడదు. యాక్చువల్లీ అదే పాయింట్ మీద సినిమా చూసాం కదా ఆల్రెడీ. మనం గౌతమ్ నందా చూసాం కదా, సేమ్ పాయింట్ ఆల్మోస్ట్. వేరే డైరెక్టర్ సరే, నువ్వు మామూలుగా సినిమా ప్లాట్ చూస్తే సేమ్ గౌతమ్ నందా పాయింట్. నువ్వు ఇప్పుడు గుర్తొచ్చాక నాకు అనిపించింది గౌతమ్ నందా పాయింట్, సేమ్ గౌతమ్ నందా పాయింట్. అది సంపాదన మనం అంటే సార్ సినిమా గుడ్ లో పెట్టేసా కదా, పెట్టచ్చేమో అనిపిస్తుంది. ఆ లెక్కనైతే నిజారా, ఆ లెక్కనైతే గుడ్డేరా. సార్ సినిమా ఆ పలానా అబ్బాయి వేరు రెండు గుడ్లో పెట్టి ఆ రెండిట్లకి కంపారిజన్ లో ఈ రెండు మూవీలు ఉన్నాయని ఆలోచన నాకు వాల్టర్ ఏదో క్లాసిక్ లో చెప్తున్నారు కదా మీరిద్దరు. నాకు చాలా నచ్చింది బ్రో. నేను థియేటర్ లో 3 సార్లు చూసాను. థియేటర్ 3 సార్లు చూసా, నెట్ఫ్లిక్స్ వచ్చాక 2 సార్లు చూసాను. 2-3 సార్లు చూసారా, గుర్తురాట్లేదు నాకు పేరు. అజ్ఞాతవాసి థియేటర్ 5 times చూసాను. అఖిలేష్ నీకు పిచ్చి ఉండొచ్చు కానీ మరి ఎంత పిచ్చి ఉండకూడదురా. అజ్ఞాతవాసి నెల చూడగలిగేవరా? 5 times చూసా. అంటే అదే లాస్ట్ మూవీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ అప్పుడు. నిజంగా అప్పుడు ఏమన్నాడు, అదే లాస్ట్ మూవీ అన్నాడు రా. మేము సైనిక్స్ మరి గొర్రెల్లో నమ్మేసి చూస్తాం. అదే అప్పుడు ఆ టైంలో థియేటర్ రాడని చెప్పి. అరే కానీ ఒక రకంగా ఇప్పుడు మళ్ళీ నాకు సెకండ్ థాట్ వస్తుంది. ఆ పాప మళ్ళీ దాస్కా దమ్కి రెండు మిడ్ లోకి వస్తాయనిపిస్తుంది. మిడ్ లో కాదు, హ్యాష్ ట్యాగ్ పాప. అరే పాప అఖిలేష్ ఎంత పోగడి అంటే సెకండ్ థాట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకురా నువ్వు కూడా లైఫ్ లో అంటే వాల్టర్ వేరే పక్కన పాపని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. ఒక వాల్టర్ వేరే గ్రేట్ లోకి వెళ్ళింది నాకు ఏమైనా గుడ్ లో ఉండొచ్చు. రే నీకు అనిపిస్తుంది కానీ సినిమా కోసం ఆలోచించకుండా అది కోకుండా నువ్వేదైతే పేదరాజు చూపించుకుంటున్నాడు రా. అందుకే కాదురా, హగ్గ సీన్లు అవన్నీ ఊహించుకుంటున్నావు కదా నువ్వు. ప్యాంపరింగ్ సీన్ అరే ప్యాంపరింగ్ సీన్ గుడ్ పెట్టేస్తా. అదే గుడ్డరా సినిమా గుడ్డరా. ఆ ప్యాంపరింగ్ సీన్ గుర్తు కాబట్టి గుడ్డరా. అది చెప్పింది అది ఎక్సెప్షనల్ గా చూసి చెప్తావని. ఆ సీన్ గుర్తొచ్చింది కాబట్టి నివేత పేదల గురించి గుడ్లో పెట్టచ్చు, తప్పలేదు.
వీళ్ళు ఎవడని అలా అయితే కన్సిడర్ నేను చేయట్లేదు. వీరసింహారెడ్డి He's the- కొంచెం టాప్ టైర్ లో పెడతా హనీ రోజ్ కోసం. చెప్పురా మాట్లాడుకుందాం. అరే రంగబలి అదే. రంగబలి కూడా టాప్ 10 లో పెట్టచ్చు. యుక్తి చాలా బాగుంటది. ఆ ఒక సాంగ్ రంగబలి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది బ్రో. సెకండ్ హాఫ్ అది టాప్ టైర్ బ్రో. ఆ సాంగ్ ఒకటే టాప్ టాప్ టైర్. 10 సాంగ్ అది. ఏ సాంగ్ ఇంటర్వెల్ నుంచి రాగానే ఇంటర్వెల్ తర్వాత సాంగ్ వస్తుంది. అదేనా అలా కదా ఈ మూవీ. అలా ఆ, theatre పడుకునే లో చూసాం. scene అలా లేపుతారు బ్రో. సరే అప్పుడు సరే నిద్ర వచ్చింది అనుకున్నా కానీ ఆ సాంగ్ రాగానే అలాగా ఒకసారి సాంగ్ పెడతారా? నేను మర్చిపోయాను ఎలా ఉంటుంది. జస్ట్ రంగబలి So, అదే. సాంగ్ సాంగ్ ఉంటుంది. అక్కడికి మోహన్ గారికి ఎలా హీరోయిన్ మెమరీస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి బ్రెయిన్ లో. రే మధ్యలో వెళ్ళకు బ్రో. అయిపోయింది నేను కాదు. ఎగ్జిబిషన్స్ చేసుకుంటున్నారు అలా ఏదో వచ్చింది. అదే ఇదే. 1-2 days సాంగ్ పక్క చూస్తాను. అరే టీ బ్రేక్ ఉందరా? టీ బ్రేక్ ఉందరా? టీ బ్రేక్ ఉందా? వెళ్ళిపోవచ్చు పక్కే. అక్కడ డైరెక్ట్ గా టీ బ్రేక్లు సోడా బ్రేక్లు వచ్చిన ప్రతి సాంగ్ కి అంటే సాంగ్ గుర్తు చేసా కదా మోహన్ గడ్ నీలా అనుకునేట్రా మేము. అదే కదా మేము ఇండియాలో ఉన్నాం, మీలాగా యుఎస్ లో ఇండియాలో ఉన్నాం. మేము చాలా డిసిప్లిన్ గా ఉంటాం. సాంగ్ అయినా నిజంగా అప్పుడు దాకా సెన్సరింగ్ వచ్చేస్తది. సో అందుకే మన పేరెంట్స్ ఏమన్నా ఇలాంటి రికార్డింగ్ చూసినప్పుడు మోహన్ ఏంట్రా వీడియో పెట్టగానే తల దించుకొని కింద ఫోన్ లో చూసారు. కింద ఫోన్ లో చూస్తున్నాడు వాడు. నార్మల్ గా చూస్తున్నా. ఇప్పుడు రీసెంట్ యాప్ చూపిరా. ఇప్పుడు సాంగ్ చూసి అన్ని ఫీల్ లో ఉన్నాం కదా. అదే కానీ కామెడీ కానీ రంగబలి ఫస్ట్ హాఫ్ బాగుంటది రా. కామెడీ కోసం కామెడీ బాగుంటది. కింద మొత్తం చడతాం. అందుకే కామెడీ బానే ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా. అరే స్టోరీ రాడ్ బ్రో. స్టోరీ ఖుషీ రిఫరెన్స్ జానీ సాంగ్ ఉంటది, ఖుషీ రిఫరెన్స్ ఉంటది. మరి టాప్ 10 తోసే లేదు బ్రో. సెకండ్ హాఫ్ ఆ డ్రామా వదలట్లేదు బ్రో. సెకండ్ హాఫ్ మరీ దారుణం. నిద్ర వస్తుంది నాకు గట్టిగా. సరే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ షోకి వెళ్ళాం. తోసి సెకండ్ హాఫ్ రాడ్ పెట్టి మధ్యలో మైల్ కేసే. మిడ్ కాదు బ్రో. నాకైతే సారీ బ్యాడ్ రాడ్ మిడ్కి బ్యాడ్ కి మధ్యలో ఉంటది. అరే ఇది మిడ్డే మిడ్కి బ్యాడ్ కి మధ్యలో ఉంటది. నేను 2 రీజన్లకు మిడ్ రా. ఒకటి పవన్ కళ్యాణ్ యుక్తి. రిఫరెన్స్ ఖుషీ సీన్, ఇంకోటి ఇప్పుడు పెట్టిన సాంగ్ గుర్తొస్తుంది నాకు. ఆ సాంగ్ కోసం నాకు బెలూన్లు వస్తున్నాయి. ఇంట్లో బెలూన్స్ వచ్చారా? నువ్వు చూపించా కదా టీడీపీ అంటే చెప్పి. నువ్వు మేము జనసేన కాబట్టి రాలేదు. నాకు నిజంగా వచ్చారా బెలూన్స్? అదేరా నువ్వు టీడీపీ కాబట్టి వచ్చి మేము జనసేన కాబట్టి రాలేదు అంటున్నా. రంగమార్తాండ. అరే కాదరా దసరా తర్వాత వచ్చింది కదరా రంగబలి. రంగబలి సమ్మర్ రంగమాత నేను చూడలేదు బ్రో. నేను చూసాను రా. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ వైజ్ అయితే గుడ్ బట్ స్టోరీ నార్మల్ స్టోరీ. ఇంకా అదే నార్మల్ అంటే టూ ఎమోషనల్లీ టాక్సింగ్ అనిపించింది సినిమా చూడాలంటే. అందుకే చూడలేదు. నట్ సామ్రాట్ రీమేక్ రా రంగమార్తాండ. పర్ఫార్మెన్స్ కోసమైనా గుడ్ లో పెట్టా. పర్ఫార్మెన్స్ కోసం చెప్తే నేనైతే మిడ్ అనుకుంటున్నా. నువ్వేంటంటావు? నేను గుడ్ అంట. జగన్ అంటే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు తీయాల్సిన సీరియల్లో 22.5 గంటల్లో తీసేసిన ఎమోషనల్ సీన్స్ అన్ని కలిపి తీస్తే ఎలా ఉందో అలా ఉందిరా మూవీ. దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు. రాడ్ అంటారు. అంటే ఇప్పుడు సీరియల్ కూడా మనం ఇంట్రెస్టింగ్ గా చూస్తాం 2 years. కానీ అది మెయిన్ కృష్ణవంశీ డైరెక్షన్ బ్రో. అవుట్డేటెడ్ గా ఉంటది కాదా. ఇప్పుడు ఆ కృష్ణవంశీ మోస్ట్ అన్ని రియాక్షన్ షాట్స్ ఉంటాయి. ఆ ఏ సినిమాది కాదురా ఈ సినిమా రా చంపలు. అరే రాఖీలో ఎన్ని రియాక్షన్లు ఉంటాయి? ఒక సాంగ్ లో 9 రియాక్షన్స్. ఇండియాలో ఏ హీరోయిన్ ఇచ్చారు అసలు? ఏం చెప్తున్నావు నువ్వు అసలు? మొగుడు రాఖీ సాంగ్ అన్ని రియాక్షన్స్ పాపం. అంటున్నావుగా. మొగుడు ఓకే ఓకే ఓకే. అది అదే కొట్టగానే స్టార్టింగ్ సీన్ ఉంటది కదా. నెక్స్ట్ 100 crore గ్రాసర్ దసరా బ్యాడ్ లో పెట్టావేంట్రా? రే బాబు నేను పెట్టలేదురా. రిలీజ్ రోజు ఎంత హైప్ లో ఉన్నారా మనం? రిలీజ్ రోజు అయితే నేను అసలు చొక్కాలు చించేసుకున్న హైప్ లో ఉన్నాను ఈ సినిమాకి. మామూలుగా కాదు. శ్రీకాంత్ వాడ గుడి కట్టద్దు అనుకున్నా అయితే రిలీజ్ రోజు. అసలు రిలీజ్ రోజు హైప్ కి నాని అన్న తర్వాత ఫిక్స్ అన్ని అసలు చాలా సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మనం ఎలివేషన్ గుర్తొచ్చి మళ్ళీ సినిమా ఓపెన్ చేసి చూస్తాం. ఎలివేషన్ కాదు. ఎలక్షన్స్ ముందా
ఎలక్షన్ ముందు అంటున్నాం అదేనా? ఇలా వైన్ Great షాప్ ఏ లో కదా. ఫ్రెండ్ కొడతాడు. పడుతున్నప్పుడు సినిమాటోగ్రఫీ ఇలా కాల్ నుంచి పైకి తీసుకొచ్చి బీజియం వేసి అలా వైన్ షాప్ లో అడుగు పెడతాడు. Claps. ఇవన్నీ గ్రేట్ లోకి వెళ్ళాలి సినిమా అది. అరే ఒకే ఒక సీన్ వల్ల గ్రేట్ లోకి వెళ్ళాలిరా. అరే నాకు టాప్ టైర్ హీరోయిన్ మాట్లాడేటప్పుడు వాడు యాక్షన్ అదేనా? వెనకాల యాక్టింగ్ చేస్తే హీరోయిన్ చెప్తా కదా వాడి గురించి చెప్తున్నప్పుడు యాక్టింగ్ చేస్తుంది నానిగాడు. ఆ సీన్ వల్ల గ్రేట్ లోకి వెళ్ళిపోతుంది. క్రేజీ. టాప్ టైర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది. టాప్ టైర్ కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ, ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ టాప్ టైర్ వెళ్తే నానిగాడి సినిమాలు వెళ్తాయి. దసరా ఒకటి Obviously నానిగాడు ఎవరు సినిమాకి వెళ్ళరు. నానిగాడు ఇంకా రావణాసుర. భయ్యా మీటర్ మార్చిలో వచ్చింది. మీటర్ మార్చిలో వచ్చింది. రావణాసుర తర్వాత మీటర్ లేదా రెండు ఒకే రోజు ఉన్నాయి? రెండు ఒకే టైం లో వచ్చాయి యాక్చువల్ చెప్పాలంటే. ఫస్ట్ గ్యాప్ రా. ఫస్ట్ మీటర్ పెట్టి మీటర్ రాడ్ లో పెట్టి డైరెక్షన్ అక్కర్లేదు, రాడ్. డిస్కషన్ అక్కర్లేదు, రాడ్ అది. అవునా? రాడ్ బ్యాట్ కూడా కదా, రాడ్ యాక్చువల్లీ రావణాసుర కూడా రాడ్ లోకి వెళ్ళిపోవచ్చు. నేను చూసేది రావణాసురం నాకైతే పక్కా రాడ్ రా. అరే మీకు రాడ్ నచ్చలేదు మామూలు రాడ్ కాదు, అసలు నచ్చలేదు. సీన్ కూడా నచ్చలేదు. కొద్దిగా బ్యాడ్. సీన్ కూడా నచ్చలేదు. నువ్వు మెగా ఆకాష్ కూడా బాగుంది. మెగా ఆకాష్ బాగుంది. ఫీల్ అయ్యావు కదరా నువ్వు. మెగా ఆకాష్ బాగుంది కానీ సినిమా రాడ్ అదే దాన్ని చంపేదని ఫీల్ అయ్యి రాడ్ లో పెట్టినట్టు ఉంది అది. అంతే దాన్ని చంపిస్తే ఫీల్ అయ్యి రాడ్ లో పెట్టి. అది కనీసం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెగిటివ్ రోల్ ఉంచినా కనీసం బ్యాడ్ వరకు అయినా వెళ్తుంది. లాస్ట్ లో మళ్ళీ మెసేజ్ స్వామిరారా అక్కడ ఇది అక్కడ అదే కదా స్వామిరారా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకైతే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకో రాడ్ మూవీ పెట్టొచ్చు. శాకుంతల. రాడ్ తర్వాత ఇంకేం ఉందా? రాడ్ తర్వాత ఇంకేంటే దాంట్లో పెట్టేది. లేదు రాడ్ టైం ఉంది. ఆ రాడ్ లో ఫస్ట్ పెట్టేది. సినిమా చూస్తే డేర్ కూడా చెల్లింది నేనైతే. అమ్మో నేను చూసాను. చూసుంటాడు రా. చూసుంటారులే. చాలా bad. వెళ్ళిపోయాడు. సమంత దిల్ రాజు కూడా చిన్న కాన్ఫిడెంట్ ఇట్లా సీన్ చూసాను. నేను ట్విట్టర్ లోనే చూసాను. నేను ట్విట్టర్ లో సీన్ చూసాను. నెక్స్ట్ విరూపాక్ష. గుడ్ టాప్ 10 గ్రేట్ గుడ్. మేకింగ్ కి ఆ సౌండ్ మిక్సింగ్ కి పక్క గ్రేట్ లోకి వెళ్ళాలి. గుడ్ కాదు, జస్ట్ గుడ్ కాదు, గ్రేట్ లోకి వెళ్ళాలి. గ్రేట్ లోకి వెళ్ళొచ్చు కానీ గ్రేట్ లోకి వెళ్ళాలి. మెయిన్ ఇష్యూ ఏంటంటే మన ఎస్డిటి అన్న యాక్టింగ్ కొద్దిగా తేడా అనిపించింది అంతే. మరి యాక్సిడెంట్ తర్వాత కదా మరి యాక్సిడెంట్ వల్ల కవర్ అవ్వలేదు. కానీ ఈ సినిమా గొప్పతనం ఏంటంటే సినిమాలో అందరూ చచ్చిపోతారు, రాజీవ్ కనకాల బతుకుంటాడు రా. బతుకుంటాడు. అది హైలైట్. అది హైలైట్స్ అసలు అన్ని సినిమాలు. వీరసింహారెడ్డిలోని కాదు, వీరసింహారెడ్డిలో అసలు రీజన్ కూడా ఉండదు, అసలు లాజిక్ కూడా ఉండదురా. ఎక్కడో ఎవరో కనిపేసి ఎక్కడ చచ్చిపోతారా, అంత దారుణమైన ఎవరికి చూడలేదు రా అసలు. వీరసింహారెడ్డిలో కనకాలిస్తే పోతారా, గాల్లో కనకాలిస్తే ఈడిపోతారు. మరీ దారుణం అసలు. కనీసం ప్రాబిలిటీలో ఒక కాకి కూడా చాలదురా గాల్లో కనకాలిస్తే, ఈడి చచ్చిపోతాచ్చు. కానీ విరూపాక్ష చాలా చాలా అంటే ఓన్లీ రాజీవ్ కనకాల కోసం సినిమా తీసినట్టు ఆయన ఒక్కడే బతికి మిగతా మందిని చనిపోతారా. అది సైక్ అసలు. ట్రైన్ సీన్ దగ్గర అయితే సౌండ్ మిక్సింగ్ మాత్రం హైలైట్. గూస్ బంప్స్ వచ్చాయి సీన్ కి. నిజంగా షాక్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సీన్. తెలుసు కానీ ఇంకా అయినా కానీ ఇంకా షాక్. సడన్ గా ట్రైన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో. జంప్ స్కేర్ లాగా అయిపోయింది సెపరేట్ కొద్దిగా. నెక్స్ట్ ఏజెంట్. ఆదిపురుష్ ధైర్యవంతుడు ఎవడు చేయలేదు. నువ్వు చూసావా ఎలా మావా ఇలాగా? కలిసా కదా సురేంద్ర రెడ్డి తరుణ్ చెప్పా కదా, ఏజెంట్ ఈజ్ ద బెస్ట్ మూవీ యు హావ్ ఎవర్ డన్. నేనేం చెప్పలేదురా. కిక్ సినిమా ఉంటదని చెప్పాను. ఏజెంట్స్ ఇంకా సినిమా చెప్పు, రేస్ కూడా బాగుంటదని చెప్పు, కిక్ బాగుంటదని చెప్పు. కిక్ రా ఆడు నా బతికేంటి ఎలా అయిపోయిందని పాపం అప్పటికే అలాగ వచ్చాడు గోవాలో పేషెంట్. అప్పటికే అవుట్పుట్ తెలుస్తూ ఉంటది ఏజెంట్ అవుట్పుట్, అందుకే అలా ఉన్నట్టు. రిలీజ్ అయిపోయింది కదా, పోయి డిజాస్టర్ అయిపోయింది. అయిపోయి మొత్తం 1.5 మనం గోవా జూన్ లో వెళ్ళినాం, ఇది ఎప్పుడు మేలో వచ్చింది. ఏప్రిల్ ఎండింగ్, ఏప్రిల్ 28 వచ్చింది ఏజెంట్. బాగా గుర్తు. పోక్రీ రిలీజ్ డేట్ అని చెప్పి హైప్ చేశారు అప్పట్లో. పోక్రీ ఇండస్ట్రీ కొట్టాం, ఇది ఇలా కొడతా అని చెప్పి తెలుసుకున్నాం. ఆ సురేందర్ రెడ్డిని మన హ్యాపీ డేస్ లో ఉంటాడు కదా హీరో కాదు, మధు 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 అని తిరుగుతాడు. సీనియర్ గవర్నమెంట్ కొడతాడు వాడు. ఇద్దరు రిలేటివ్స్ రా.
అవునా? ఓకే. ఫ్యామిలీతో కలిసి వచ్చారు. గోవాకి వెళ్ళి గొప్ప విషయం తెలుసుకున్నా ఉంటే ఇదే బ్రో. ఇదేరా. పాపం అనిల్ శంకర్ షెడ్కి పంపించి అక్కడ గోవాలో చిల్ అవుతున్నాయి సురేందర్ రెడ్డి. ఉమ్. అంటే సినిమా మరి అసలు అనిల్ శంకర్ అసలు రికవర్ అవుతాడంటావరా అసలు? మోనో చెప్పు. అరే ఆ ఏమో రాడ్లు రెండు ఏంట్రా అంటే అసలు రాడ్లు ఏంట్రా ఏంటి ఏజెంట్ బోలా శంకర్ అసలు రికవర్ అవుతాడంటావా? సామాజిక ఏజెంట్ వర్గంలో అయినా పర్లేదురా బోలా శంకర్ అయితే మరీ దారుణం రా. సామాజిక వర్గంలో డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఆడు కాదు, వేరే ప్రొడ్యూసర్ ప్రెసెంట్ గా డైరెక్ట్ వేసుకున్నాడు అంతే. అవునా సామాజిక వర్గంలో ఆడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ కాదు, వేరే ప్రెసెంట్ ప్రొడ్యూస్ చేసి బ్యానర్ లో ప్రెసెంటింగ్ అని చెప్పి వేసుకున్నాడు. అయినా నాకు దాంట్లో అనిల్ శంకర్ అంటేనే డైరెక్ట్ దూకుడే గుర్తొస్తుంది రా. దాని తర్వాత పెద్ద సినిమాలు హిట్ అవ్వలేదు చెప్పాలంటే. యాక్చువల్లీ దూకుడు తప్ప పెద్ద సినిమాలు ఏం పెద్ద హిట్ అవ్వలేదు. ఏంటి సర్లే నీకు ఎవరు ఒకటే, కాకపోతే దాంట్లో దిల్ రాజు గారు గట్టిగా షేర్ దొబ్బుంటాడు. అందులో ముగ్గురు ఉన్నారు కదా. దిల్ రాజు నిజాం రైట్స్ కొనేసి ఉంటారు. ఇంకేముంది పీవీపీ కూడా ఉంది కదా, సర్లే నీ గారు పీవీపీ కూడా ఉంది కదా. 3 ఉన్నాయి. పీవీపీ మార్చి ఒకటే ఉంది అనుకుంటా కదా. మార్చి అంతే, మార్చి బ్రహ్మోత్సవము అంతే. తలపతి సర్లే నీ గారు మార్చి. ఓన్లీ ఇద్దరే రా. సర్లే నీ గారు ఓన్లీ ఇద్దరే, అనిల్ శంకర్ దిల్ రాజు. ఏజెంట్ అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సరిగ్గా. అంటే చాలా మార్చచ్చు ఎడిటింగ్ కానీ కుక్ అవ్వలేదు. ఏజెంట్ పోలీస్ ఏజెంటా లేదంటే ఏజెంట్? ఏంట్రా స్టోరీ ఏంట్రా ఏజెంట్? బేసిక్ గా వీడు చిన్నప్పటి నుంచి ఫుల్ వైల్డ్ సాలే. ట్రైలర్ లో చూసుంటావుగా, సాంగ్ కూడా వచ్చి ఉంటది. చూసాను మా వైల్డ్ సాల్ కదా ఫీల్. అప్పటి నుంచి వాడి డ్రీమ్ ఉర్వశి రౌటేల కోసం చూసాను మా నేను కూడా. సో ఏజెంట్ ఉర్వశి అవ్వాలని రౌటేల ఉందా? వైల్డ్ సాల్ సాంగ్ ఉర్వశి రౌటేల. ఇంట్రడక్షన్ సాంగ్ రామ్ రామ్ ఏదో దేవుడి సాంగ్ ఉంటది అది కాదా? ఇంట్రడక్షన్ సాంగ్ లో హీరోయిన్ వదులుతాడు. అది బ్రేకప్ సాంగ్ రామకృష్ణ స్టోరీ చెప్పు మధ్యలో. అదే. సో చిన్నప్పటి నుంచి వాడికి ఏజెంట్ అవ్వాలనే డ్రీమ్ అన్నమాట. ఫుల్ హ్యాకింగ్, బాడీ బిల్డింగ్ అన్ని నేర్చుకుంటాడు. అలా ఎగ్జామ్ రాసి యాక్ట్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ టికెట్ క్రాక్ చేస్తాడా? మధ్యలో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ చిన్న లవ్ ట్రాక్ కొంచెమే ఉంటది. అది కొద్దిగా బానే ఉంటది. ఇంత లోపల వీడు ఏజెంట్ అవుతాడు. ఏజెంట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి చెప్పొద్దు కదా. సో హీరోయిన్ కూడా బ్రేకప్ చెప్పేస్తాడు. తనేమో మాస్టర్స్ గోడచారి షేడ్స్ ఉన్నారా. ఇంకా అట్లా తను మాస్టర్స్ వెళ్ళడం ఏదో అవుతుంది. తనని కిడ్నాప్ చేస్తారు విలన్స్. సో అలా కాపాడుతూ ఒక మిషన్ కోసం వెళ్తూ స్కంద లేకుండా అలాగా. మరి మా వరుణ్ గాంధీ గంభీరం ఉన్నదా? గండవది ఏదో ఉంటది, గాంధవిదార అర్జున ఏదో ఉంటది. గాంధవిదార అర్జున్ ఉన్నా వస్తాయి. నెక్స్ట్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్ చాలా అడిగేసాను. ఓకే నెక్స్ట్ కస్టడీ. అయితే ఉగ్రం చూసే మోహన్ గడు చూసా. బ్యాడ్ అవుట్ కూడా కాదు కానీ బ్యాడ్. కస్టడీ అయితే రాడ్డేరా. నాకు ట్రైన్ లో చూసాను, నిద్ర వస్తుంది నాకు. నెక్స్ట్ తలపతితోరా. తలపతి నెక్స్ట్ మూవీ మీనాక్షి చౌదరి క్యారెక్టర్ బాగుంటది రా. వాడి క్యారెక్టర్ బాగుంటది యాక్చువల్లీ. సినిమాలో పేరు రాజు. ఒక క్యారెక్టర్ బాగుంటది. మెయిన్ విలన్ సినిమాకి ఆడే మెయిన్ హీరో. అంటే టెక్నికల్ గా బాగుంటది రా సినిమా. అసలు నాకు ఒక్క ఎక్స్పెక్ట్ కూడా నచ్చలేదు నాకైతే సినిమా. టెక్నికల్ గా నచ్చింది సినిమా. మ్యూజిక్ ఇంకా వరస్ట్. యువన్ శంకర్ అది ఏంట్రా పడుకొని పడుతున్నా లేదా? అసలు ఇయర్ యువన్ శంకర్ రాజా, జీవి ప్రకాష్ ఇద్దరు రాడ్ ఆల్బమ్ ఇచ్చారు. సార్ బాగుంటది కదరా. ఆదికేశం మూవీ చూసావా? దాంట్లో ఒక్క సాంగ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గుర్తున్నది అసలు. మరీ దారుణం. ఎప్పుడో 20 years బ్యాక్ రావాల్సిన మ్యూజిక్ తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టాడు ఆదికేశవాలు. అదే ఆదికేశవలో దూకుడు మూవీ వచ్చిందంటే మధ్యలో ఏంటి బయట టాక్. అదే ఒక సీన్ ఉంటది, ఫ్లాష్ బ్యాక్ సీన్ కి అది షూట్ చేయకుండా యాసిస్ దూకుడు సినిమా సీన్ పెట్టేశాడు. ఇంటర్వ్యూ ఉంటది చూసావా డైరెక్టర్ తో? లైట్ బల్బ్ నోట్ లో పెట్టేలా కొట్టానంటే వాట్ గ్రేట్ ఐడియా అన్నట్టు ఏదో అంటాడు. వాట్ గ్రేట్ ఐడియా అన్నట్టు అంటాడు. వాట్ గ్రేట్ ఐడియా. నాకైతే నమ్ముతుంది. అదే మరీ దాంట్లో అసలు సూపర్. నేనైతే చాలా డిస్పాయింట్ అయ్యే సినిమా థియేటర్ కి వెళ్ళి. నందిని రెడ్డి నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో చూసిన సినిమా గానీ నచ్చలేదు. ట్రైలర్ చాలా బాగుంటది కదరా మూవీది. సినిమా బాగాలేదు అంటే సినిమా కూడా కొన్ని సీన్లు
వాడు రాడ్ మధ్యలో ఉంటే నేను గట్టి డిసప్పాయింట్ అయ్యా కాబట్టి రాడ్ అంటారు. ఒక అమ్మాయితో వెళ్ళాను సినిమా బాగుంటదని, కానీ వాకౌట్ చేయాల్సింది. అరే చూసారా ఇప్పటివరకు ఇన్ని సినిమాలు వెళ్ళాడు, దీంతో ఒక అమ్మాయితో వెళ్ళాను స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు కదా. అంటే అక్కడ ఆ సినిమా కన్నా వీళ్ళు ఏదో సినిమా అయింది. ఇప్పుడు ఉన్నాక లీప్ ఇయర్ లో 4 సంవత్సరాలు ఒకరోజు వచ్చే రోజు వెళ్తారు ఇది. నువ్వు వెళ్ళకి వెళ్ళి కూడా రాడ్కి వెళ్ళావు కాబట్టి రాడ్గా పెడుతున్నారు. ఇది కట్ చేసేయండి. యాక్చువల్ రాడ్ సినిమా స్టార్ట్ చేశారు. అమ్మాయి చూస్తుంది పక్క, ఇది ఇప్పుడు నేను ఎక్కడైనా పెట్టినా కానీ, అందుకే కట్ చేసేయండి. చూడాలి థియేటర్లో ఏం పెట్టావరా? అలాంటి అనకూడదు, అమ్మాయి చూస్తుందంట, కానీ చూడాలిరా. నువ్వు చేస్తావు ఉందని చెప్పకుండా ఎలా తెలుస్తుంది మోహన్? నెక్స్ట్ మూవీ మళ్ళీ పెళ్లి. మళ్ళీ పెళ్లి నేను చూసా బ్రో. మళ్ళీ పెళ్లి కూడా వెళ్ళావా? మళ్ళీ పెళ్లి కూడా వెళ్ళావు అంతానే. ఓటీటీలో చూసా. నేను ఓటీటీలో చూస్తా, బాగుంటదిరా నాకైతే. యాక్చువల్లీ గుడ్ మూవీ, గుడ్ రా నాకు. అరే యాక్టింగ్ ఎరగ తీసేస్తారా అసలు. స్టోరీ కూడా బాగుంటది యాక్చువల్లీ. కాకపోతే మనోళ్ళంతా పెద్ద దాంపత్య లవ్ స్టోరీ కదా అని పొడుగోబెట్టి ఒంగోబెట్టి వేసుకున్నారు, కానీ యాక్చువల్లీ పర్లేదు బాగానే ఉంటుంది. కలెక్షన్ కూడా వచ్చినాయి సినిమాకి యాక్చువల్లీ. కలెక్షన్ వచ్చినాయి నిజంగా. ఏం షాక్ లో ఉండే. ఏంటి మౌన్ ఏమంటావు నువ్వు? నేనైతే మిడ్ అనుకుంటున్నా. నేను మిడ్ కి బ్యాడ్ అంట, మిడ్ కి బ్యాడ్ కి మధ్యలో. సర్లే మిడ్ కి కొద్దిగా అప్పటింగ్ వచ్చి మిడ్ లోంచి వస్తుంది. కాదు, కొద్దిగా పార్షియాలిటీ అవుతున్నట్టు అనిపించట్లేదు అఖిలేష్ నీకు? దేంట్లోనే? మళ్ళీ పెళ్లిలోనే? అంటే నార్మల్ గా మూవీస్ ఫైనల్ డిసిజన్ మౌస్ ఎవరిలోనే ఉన్నట్టుంది. ఫైనల్ డెసిషన్ కొద్దిగా తరుణ్ గారు అరిస్టోసిల్ పెట్టించుకుంటాడు, మన చెప్పిన దబ్బట్లేదు. కంప్యూటర్ గారు ఏంటంటే మనం చెప్పే మాట వినట్లే. ఆడియన్స్ ఇట్లా గుడ్లోకి వెళ్ళింది. ఎక్కడ పెట్టాలి అబ్బా? సార్ మీద పగ పెట్టి కూర్చున్నావు కదరా నువ్వు. స్టూడెంట్ సార్ నేనైతే చూడలేదు. నేను చూడలేదు. ఎవరు హీరో? ఎవరు? నేను స్టూడెంట్ సార్. బెల్లంకొండ తమ్ముడు. బెల్లంకొండ అనుకుంటారా? అది ఏది అసలు పోస్టర్ ఏది? నువ్వు చూసింది ఇప్పుడు నేను చెప్తాను చూడు, జగన్ గారు ఎలాంటి సినిమాలు చూస్తాడంటే జబర్దస్త్ నుంచి ఎవడైనా హీరోగా సినిమా చేశాడంటే ముందు మనోడు సినిమా వచ్చింది కదా చూసాడు కానీ ధనరాజ్ గారు అంటే ఫస్ట్ టికెట్ దగ్గర జగన్ గారు. నెక్స్ట్ మీమ్ ఫేమస్. అదే మిస్టర్ ప్రెగ్నెంట్ ఉండాలనుకుంటా. అది 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 బిగ్ బాస్ కంటెస్టెంట్. అది జగన్ అన్న అంటే బిగ్ బాస్. కౌశల్ అన్న వదిలేశారు కానీ నిలబెట్టేవాడు రా జగన్ అన్న. టికెట్ తిప్పేవాడు రా. ఇన్స్టాగ్రామ్ లో కౌశల్ అన్న ప్యాన్ మూవీ వస్తుంది, 50 crore బడ్జెట్ అంటారా? చెప్పండి, నేను చూడలేదు. గుడ్ అంటాను. ఫేమస్ అయితే గుడ్ రా, గుడ్. నాకు బాగా నచ్చింది సినిమా. డెబ్యూ డైరెక్టర్ మొత్తం సింగ్ సౌండ్ పెట్టి అన్ని మంచిగా చేసుకున్నాడు. పైగా ఫ్రెండ్స్ మధ్య స్టోరీ సాంగ్ ఉంటది, చాలా బాగుంటది. ఆ ఫ్రెండ్ అవుట్ ఊరు వెళ్ళిపోతే వెళ్ళిపోయే ముందు సిగరెట్ సీన్, అది బాగుంటుంది సినిమా. సాంగ్ బాగుంటది, సినిమా కూడా బాగుంటది. నచ్చింది నాకు బాగా. సీన్ చూస్తున్నప్పుడు నాకు స్మోకింగ్ అలవాట్లేదు ఎందుకు అని చెప్పి కొంచెం అనిపించింది. నేను అలాగే ఫీల్ అయ్యాను. కట్ చేసేయండి, ఇది కట్ చేసేయండి. నువ్వైతే నా కొరక మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ ఇంటింట రామాయణం నాకైతే చాలా నచ్చింది. చూసాడు విష్ణు అవన్నీ బాగున్నాయి. అది డైరెక్ట్ ఓటీటీలో వచ్చింది కదా? లేదు, థియేటర్ లో రిలీజ్ అయింది. 2 days పోస్టర్ లేదు రే. థియేటర్ లో చూసారా నేను? అవునా థియేటర్ లో రిలీజ్ వచ్చిందా? 2-3 days రిలీజ్ అనుకున్నా నేను. లేదు, థియేటర్ లో రిలీజ్ అయింది. తక్కువ స్క్రీన్స్, తక్కువ షోస్. గ్రేట్ లో పెట్టేసామంట డైరెక్ట్ గా. గుడ్ ఆర్ గ్రేట్ ఏదైనా ఇస్తాను నేను, బాగుంటది. నేను గ్రేట్ అన్నాను. అంత చూసావు నువ్వు? బాగుంటది. నేను గ్రేట్ ఇచ్చానంటే మీకు అర్థమైపోయి ఉండాలి రా.
అబ్బా! సరే హీలో గట్టిగా హిట్లు కొట్టారా. ఏంటి? బాధగా ఆ మూవీ ఎవరికి తెలియదు. ఇంటింటి రామాయణం పెద్దగా తెలియదు. అవును, అదే నాకు తెలియదు. రామాయణం తెలియదు యాక్చువల్. నేను ఆహాలో నాకు థియేటర్ రిలీజ్ అయిందని కూడా తెలియదు నాకు అసలు. ఆహాలో థియేటర్ రిలీజ్ చేశారు అనుకున్నాను. రిలీజ్ కానీ డైరెక్ట్ ఓటీటీ అనుకున్నాను ఇప్పటి వరకు. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. విమానం వెళ్ళాలా అది వెళ్ళాలా అని, ఇంకా కామెడీ కోసం వెళ్ళాలని ఇది వెళ్ళాము. ఫ్రెండ్ అంటే ఆ అమ్మాయినా? అబ్బాయిరా. అమ్మాయినేమో. లీప్ ఇయర్ లో సినిమాకి వెళ్తా కదా, సో స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఒక్కసారైనా వెళ్తా మాత్రం లీప్ ఇయర్ లో వెళ్తావు. సినిమాకే వెళ్తా. నీకు ఎప్పుడు రూములు దొరకపోతే మాత్రం స్లీప్ ఇయర్ లో సినిమా ఉంటుంది. సినిమాకి వెళ్తాడు, థియేటర్ లేదో పెడతాడు. నెక్స్ట్ విమానం మూవీ. విమానం థియేటర్ విమానం పెడతాడు. విమానం. థియేటర్లో పెడతాడు. విమానం చూసారు ఎవరైనా? సరే, ఇప్పుడు పెట్టడం కోసం సినిమా థియేటర్ లో నీకు మాట్లాడే హక్కు లేదు రాకలేష్. ఎవరి థియేటర్? నువ్వు మాట్లాడుకుంటూ Don't open that door, రా. Don't open that door, రా. ఏంటి 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 ఏం జరిగింది? Don't ఏం go that పెట్టాడు? way, రా. నాకు తెలియాలి. ఆడు పెట్టారు. సినిమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. మీటింగ్ కాల్ వస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇంకా 20 minutes నాకు లాగిన్ అయిపోయి టైం అవుతుంది లాగిన్ అయిపోయే టైమే కదరా. అయిపోయింది లాగిన్. ఆది పురుష్. ఆది పురుష్ సాఫ్ట్వేర్ లో పెట్టి, అంటే రాడ్ లేదని సాఫ్ట్వేర్ ఉంటే అందులో పెట్టి. సినిమా ఎలా ఉన్నా అద్భుతంగా కన్నా ముందు వెళ్ళిపోతుంది. అదే నిజమేరా. సాంగ్ అయితే బ్యాడ్ ఇవ్వు. ప్రియమధురం సాంగ్ బాగుంటుందిరా. విఎఫ్ఎక్స్ నేను రాడ్ నుంచి కష్టం. ఓకే ఓకే. ఆ సాంగ్ ఏంట్రా? అది అది కాదు ఆ సాంగ్. మా బలమేదంటే ఆ సాంగ్ అయితే అది ఇయర్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చేయచ్చు ఆది పురుష్ కి. ఆది పురుష్కి ఇచ్చేయచ్చు ఇయర్ బెస్ట్ సాంగ్. ఏమన్నా యానిమల్ కి ఇస్తాను. నేను యానిమల్ దసరా కూడా బాగుంటాయి కదా. ఆది పురుష్ యానిమల్ లో. సరే ఇప్పుడు కంపారిజన్ పెట్టు. నీకు ఏ నీ బలమేదంటే జై శ్రీరామ్ ఆ మ్యూజిక్ అంటే గూస్ బంప్స్ ఎక్కువ వచ్చా, యానిమల్ కి వచ్చిందా? యానిమల్ అర్జున్ వేలి ఎగ్జాక్ట్లీ. డాల్బీ వాలియా సాంగ్ కి వచ్చే అర్జున్ వేలి సాంగ్ ఎంత బాగుంటుంది అసలు. అడ్రినల్ రష్ కింద నుంచి పై వరకు వచ్చేస్తుంది ఫుల్ గా. అడ్రినల్ జగన్ ఇవన్నీ కాదు, ముగ్గురు వంగా కలుస్తున్నారు. అదే ఎలా వేసుకొచ్చు. నా ఒపీనియన్ నేను కట్టించా. నా ఫీలింగ్ అదేరా. ఇక్కడ వంగా కలుసు బ్రో. కలుసుకో. యానిమల్ ఇయర్ టాప్ 10 మూవీ. ఇంకా అసలు ఏ లాంగ్వేజ్ చాలా సినిమాల్లో వస్తాయి కానీ అవి మాత్రం ఆది పురుష్ సాంగ్స్ హిట్ అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయకు. విజయ్ దేవరకొండకి ఎవరో సందీప్ రెడ్డి హిట్ అవ్వలేదు. సందీప్ రెడ్డికి లైఫ్ ఇచ్చింది విజయ్ దేవరకొండ. ఆల్రెడీ మా వాడికి పెళ్లి చూపు సినిమా ఉంది. నువ్వు అర్జున్ తీసేస్తావా లేదా? మా వాడికి స్కిల్ ఉంది. కరెక్ట్ గా ఎవడో సందీప్ రెడ్డి టైం బాగుంటే మా వాడు ఛాన్స్ ఇచ్చాడు. మాట్లాడుకుందాం. గీత గోవిందం తర్వాత హిట్ ఏంట్రా? గీత గోవిందం తర్వాత హిట్. గీత గోవిందమే తర్వాత గీత గోవిందం ఎప్పుడు వచ్చిందిరా? గీత గోవిందం 2018 లో వచ్చిందిరా. దాని తర్వాత హిట్ దొరకలేదు. కాదు అర్జున్ రెడ్డి ప్రొడ్యూస్ చేసింది ఎవరు? పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ దొరకలేదు. ఓహ్ అంటే సందీప్ లైఫ్ ఇచ్చింది ఎవరు? ప్రొడ్యూసర్ దొరికిన సరే. ఇప్పుడు సరే శర్వానంద్ ఒప్పుకున్నాడు అండి సినిమా ఈ రేంజ్ హిట్ అయ్యేదా శర్వానంద్ చేస్తుంటే? విజయ్ దేవరకొండ తప్ప ఇంకెవడు అర్జున్ రెడ్డి ఎవరు చేయలేడు. ఇందులో కబీర్ సింగ్ కి షాహిద్ కపూర్ చేశాడు. అసలు 10% అయినా మ్యాచ్ చేస్తాడు. ఇండి చేయలేపాడు. అది మోడు. అసలు ఫస్ట్ అందరికన్నా డైరెక్టర్ నమ్మాలి చేయగలడని. డైరెక్టర్ నమ్మాడు. అందుకని డైరెక్టర్ బిలీఫ్ వచ్చిందంటే మోడు స్కిల్ ఉంది కాబట్టి అర్జున్ గారిని నమ్మాడు ఫస్ట్. ఒప్పుకోలేదు అంటే అది డైరెక్టర్ తెలిసి ఎవరిని ఎలా చూపించుకోవాలి. మనం ఓన్లీ డెబ్యూ మూవీ డైరెక్టర్ కి ఎవరికన్నా ఛాన్స్ ఇవ్వడరా. డెబ్యూ ఛాన్స్ పైగా చాలా బోల్డ్ మూవీ అది. ఆ టైంలో మన తెలుగులో హీరోస్ ఎవరికి దమ్ము లేదు. అప్పుడు ఆ టైంలో ఒకే వాడు మావాడు హిట్ అయింది. ఇప్పుడు అందరి తర్వాత ఇప్పుడు అందరూ ఆడడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు యానిమల్ హిట్ అయింది. అర్జున్ కంప్లీట్ చేశాడు. సరే సరే. నెక్స్ట్ స్పై మూవీ. చూసాను. వర్స్ట్ రాడ్ లైట్ స్పై రాడ్ ఏదో సుభాష్ చంద్రబోస్ అదేది అన్నాడు కానీ 2023 లో మన లైఫ్ లో రాడ్లు కన్నా TFI లో రాడ్లు ఎక్కువ ఉన్నాయి.
ఎక్కువ మన అరే ఉంటది. లైఫ్ లో సరైన ఇంకా హిట్ ఉన్నాయి. లేదురా, సరైన హిట్ లేదురా సలార్ మన వచ్చే లైఫ్ వరకు. బాగాలేదు. ఏంటి ప్రొడక్షన్ నంబర్స్ అన్ని తప్పనే అంటున్నారు మరి. తప్పనే అంటున్నారు. ఎవ్రీడే వాళ్ళు పోస్టర్ రిలీజ్ క్రిస్మస్ రోజు చేయలేదు. యాక్చువల్లీ క్రిస్మస్ రోజు ఎక్కువ డబ్బులు వచ్చాయి, కానీ ఆ రోజు వాళ్ళు ఎందుకో పోస్టర్ రిలీజ్ చేయలేదు. డిలీట్ అదేంటి తెలియదు. చేశారంట ప్రీవియస్ కూడా. ఏం చేశారు? డిలీట్ చేస్తారు. ప్రీవియస్ అంటే పోస్టర్ కూడా యాక్చువల్లీ డిలీట్ వాళ్ళు చేశారంట. 3 days కి 400 crores గ్రాస్ చేస్తారు రా, కానీ 3 days కి అయింది 300 సంథింగ్ అయింది. 4th డే క్రిస్మస్ రోజు రిలీజ్ అయ్యాక అప్పుడు 400 crores దాటింది. వాళ్ళు ఏంటి 3rd డే 400 crores గ్రాస్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఎందుకురా Christmas కి కలెక్షన్ గట్టిగానే వస్తున్నప్పుడు ఒరిజినల్ వేసుకోకుండా? ఏమో మరి హంబాలా గడికి వాళ్ళు ఏంటంటే యానిమల్ ని దాటేయాలని ఎక్కడో ఉంది వాళ్ళకి లోపల ఫాస్ట్ కష్టం. సినిమా దాటేస్తారా? స్టార్టింగ్ అయిపోతే బాగుంది కానీ దాటే అంటే టైం ఉంది, హాలిడేస్ ఉన్నాయి. శివ గారు New Year నిన్న కి. లేవురా రిలీజెస్ జాన్ 12 వరకు రిలీజ్లే లేవు. సామాజ వర్గనం అయితే నాకు చాలా నచ్చింది రా సినిమా. గ్రేట్. గ్రేట్, ఈజీలీ గ్రేట్ రా. గ్రేట్. వీడియో ఆన్ చేయ భయ్యా. కామెడీ అయితే ఇంటర్ గా ఉంది. చాలా బాగుంటది. అది గుడ్ ఆర్ గ్రేట్ లో పెట్టచ్చు. గ్రేట్ లో సాఫ్ట్వేర్ లో పెట్టవచ్చా? టాప్ టైర్ Top- కాదురా. టాప్ పెట్టేస్తారు కాదు, గ్రేట్. సినిమాలో నచ్చలేని పాయింట్ ఏమన్నా ఉంటే చెప్పండి, అప్పుడు టాప్ 10 నుంచి తీసేద్దాం. నచ్చిన ఆయన- పాయింట్ ఏం లేదు, బాగా నచ్చిన పాయింట్ కూడా లేదు అన్నట్టు ఉంటది బ్రో. అదే జస్ట్ ఫన్ వాచ్ అంతేగాని గుర్తుండిపోయిన సినిమా ఏం కాదు అది. అది పైగా థియేటర్ వాచ్ తర్వాత రిపీట్ మధ్యలో అవ్వలేదు. సాంగ్స్ ఒకటి అలా మధ్యలో అనవసరమైన సాంగ్స్ వచ్చి వెళ్ళినట్టు ఉంటది తప్ప మిగతా అన్ని బాగానే. నరేష్ సగం నిలబెట్టేశారు రా సినిమా అయితే. రే 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 నరేష్, వాడే అరే టీ షర్ట్ చదివితే ఇన్స్టాగ్రామ్ లో టీ షర్ట్స్ అసలు ఐడియా వచ్చింది చూడు, క్రేజీ అసలు డైరెక్టర్ కి. అసలు మళ్ళీ అది జెర్సీ రెఫరెన్స్ ఒకటి ఉంటది. అది బాబాయ్ జెస్సీ రిఫరెన్స్ హైలైట్ అసలు. అదైతే హైలైట్ రా పాస్ అయినప్పుడు. నెక్స్ట్ Actually- మధ్యలో ఒకటి ఉంది కల్ట్ మూవీ బేబీ. బా అరే You don't- మోహన్ గడ్ వస్తే టాప్ 10 లో పెడతాడు రా. మోహన్ గడ్కి ఇస్తే టాప్ అరే 10 లో బేబీ పెడతాడు. మర్చిపోయాం. రే Zero 12 baby. పర్ఫార్మెన్స్ కైనా నువ్వు గుడ్ ఇవ్వకపోతే నేను ఇంకా ఎగ్జిట్ అయిపోతారా? అరే లేదురా, పార్షాలిటీ చూపించు నువ్వు ఈ సినిమాకి మాత్రం గుడ్ ఆర్ గ్రేట్ ఇవ్వాలి బేబీకి. అదే రే, పర్ఫార్మెన్స్, చూస్తా, మ్యూజిక్. నాకైతే గుడ్ ఆర్ గ్రేట్ ఇవ్వాలి. గుడ్ రే, ఆర్ వాళ్ళిద్దరూ గ్రేట్ good- ఇవ్వాలి. గుడ్ ఆర్ గ్రేట్ ఇవ్వాలి. గుడ్ గ్రేట్. అది అక్కడే సెట్ అవుద్ది. గుడ్ ఆర్ గ్రేట్ రా. మరి ఇద్దరు అరే good, మిడ్ ఇద్దరు డే mid సినిమా అన్నారు. కదరా. అసలు ఒకసారి మిడ్ లో ఉన్న సినిమాలు చూడు, అదే. దానికి సంబంధం లేదురా. అదే నాకు actually రియలిస్టిక్ మూవీరా. థియేటర్ లో ఒకడు నా పక్కన కూర్చొని రియలిస్టిక్ మూవీ. వైష్ణవి ఏడిస్తాడా? చైతన్య చేస్తున్న పనులు చూసి ఆడు వైష్ణవి చైతన్య తరపున ఫీల్ అవుతున్నాడు. పాపం రా అమ్మాయి, ఏం చేయాలో తెలియక చీట్ చేస్తుంది ఏంట్రా. అరే ఆడ యాక్చువల్లీ తీద్దాం అనుకుంది ఆ ఆస్పెక్ట్ లోనే తీద్దాం అనుకున్నాడు. ఆడ యాక్చువల్ అది కన్వే అయింది వేరే, సినిమాలో వచ్చింది వేరే, రిసీవ్ చేసుకుంది వేరే. అదే ఆడు పక్కన కూర్చొని నాకు ఫీల్ అవుతుంటే నాకు ఏం జరుగుతుంది అసలు, ఇదేంటి ఇలా. అక్కడ ఆ సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ లో అమ్మాయి మీద చెయ్యేస్తుంటే ఆడు అశ్విన్ గారు అరే రే పాపం రా అమ్మాయి మీద చెయ్యేస్తున్నాడు, అమ్మాయి ఏం అదే నా ప్రేమిస్తున్న సాంగ్ ఉంటది. అదే 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 లోపల డిచిక్ డిచిక్ అయితే ఈడు బయట నేను ప్రేమిస్తున్నా సాంగ్ ప్లేస్మెంట్ అయితే నాకు ఏంట్రా బాబు అనిపించింది రా. అంటే ఒక్క సాంగ్ అయితే నాకు ఫుల్ నవ్వు వచ్చింది అనుకోలే. అరే నాకు నిజంగా నవ్వు వచ్చింది రా సాంగ్. నాకు రెండే రెండు కొంచెం సీక్వెన్స్ చాలా- బాగా నవ్వు వచ్చిందిరా. అదొకటి లాస్ట్ లో టిక్ టాక్ వీడియో ఉంటుంది చూసావా? టిక్టాక్ వీడియో లాగా ఒక్కొక్కరి పేరు పట్టించుకుంటా చూడు. అదే ఒక్కొక్కటి పేరు ఒకటి పెట్టుకుంటే అదే మా టిక్ టాక్ వీడియో అన్నది. నేను హిందీ టిక్ టాక్ అదే లో ఆ ఉంటది. ఆ రెండు సీన్లు ఎక్స్పెక్ట్ చేస్తే సినిమా మొత్తం ఓవరాల్ బాగుంది. ఆ రెండు సీన్ ఎక్స్పెక్ట్ చేస్తే గుడ్ ఆర్ గ్రేట్ లోకి వెళ్తుంది. నాకు కొన్ని యాక్చువల్ సీరియస్ సీన్స్ లో నవ్వొచ్చింది. ఆడు యాక్చువల్లీ ప్యారడీగా తెద్దాం అనుకున్నాడు, అర్థం కాలేదు. సీరియస్ గా తెద్దాం అనుకున్నా, అర్థం కాలేదు. ఏ సీన్ రా? ఏ సీన్ అదే ఆటోలో సీన్ ఒకటి, లాస్ట్ లో పేక్ పట్టుకునే సీన్ ఒకటి, ఆ చేయి కోసుకునే సీన్ ఒకటి. ఓకే. సీరియస్ సీన్స్ ఈ రెండు సీన్లు కామెడీ ఉన్నాయి. ఈ రెండు సీన్లు కామెడీ అయిపోయాయి. ప్యారడీ అనిపించినాయి ఆ సీన్స్ అయితే. హీరోయిన్ చాలా ప్యూర్ నిర్భయ మైండ్ తో చూస్తాడు. అంటే క్యారెక్టర్ ఈ సందర్భంగా నీకు బేబీ గురించి స్పెషల్ విషయం చెప్పాలంటే, బేబీ సినిమా చూసాక మోహన్ గడ్ 2 days వాల్ పేపర్ బేబీ సినిమా ఎరా. అవును. 2 days కాదు, ఒక చాలా టైం వరకు, ఆగస్ట్ మహేష్ బాబు బర్త్డే వచ్చే ముందు వరకు ఎందుకురా మోహన్ అంత నచ్చింది నాకు movie? ఒక అవునరా, నీకు ఎందుకు ఈ సినిమా అంత నచ్చింది? నాకు అర్థం కాలేదు. అవును, నువ్వు వీరజశ్విన్ తో రేట్ అయ్యా. ఆనంద్ తెలుసు, నాకు తెలుసు. ఆడు ఆనంద్ క్యారెక్టర్ లో ఉన్నాడు. ఆనంద్ క్యారెక్టర్ కాదు, ఆనంద్ క్యారెక్టర్ పర్సనల్ జోల్కి రావద్దు ఇప్పుడు. ఆనంద్ కాదు. ఆడు కాదురా, సినిమా రిలేట్ ఎవరితో ఎక్కువ రిలేట్ అయ్యో. ఆబ్వియస్లీ ఆనంద్.
ఆనంద్ క్యారెక్టర్ రిలేటివ్. ఆ! ఓకే. నాకు ఆనంద్ మెయిన్ ఆ 2 సీన్స్ ఒకటి వైవా హర్ష వచ్చి వీడియో చూపిస్తాడు చూడు. అవునవును. ఆ అరే సీన్ నాకేదో ఇంకా అయితుందిరా లోపల తెలియట్లేదురా అంటాడు. క్లైమాక్స్ ఫుట్ అంతేనా? ఓవర్ బ్రిడ్జ్ ఆ 2 సీన్స్ అయితే యాక్టింగ్ కుమ్మేసాడు అనిపించింది అసలు. నిజంగా బాగా చేశాడు. అసలు ఆనంద్ దేవరకొండ కనిపించలేదు అక్కడ అసలు ఎక్కడ అసలు. మొత్తం కనిపించావా మావా? నా వంద నిన్ను కూడా లైఫ్ లో ఎవరైనా అలా చీట్ చేశారా? లేదు మామ. మరి ఎందుకురా మావ, అంతగా నువ్వెవడే ఇంటి బయట అలా నుంచున్నావా మావా? నిల్చున్నావు? లేదు మామ. ఆటో నడిపావు ఎప్పుడైనా? లేదు మామ. అవును మందు ఎప్పుడైనా తాగి ఒక రోడ్డు మీద అమ్మాయి పడుకున్నావా డ్రెస్ మావా? వేసుకొని అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా మావ? నాకు మందు అలవాటు లేదు మామ. నువ్వు పాట అయితే పాడేవారు అదైతే కంపల్సరీ. పాటలు రోజు పాడుతూ ఉంటాం మామ. ఆ పాట కాదు. ఆ పాట కాదురా, ఆడు చెప్పిన పాట కాదురా. చెప్పేది ప్రేమిస్తున్నా అంటే అదే ప్రేమిస్తున్నా పాట అంటున్నారా? సర్కారు వారి పాట, వేలం పాట అన్నీ జిగిరి పాడాను. జిగిరి జింగిరి అని సాంగ్ వేస్తున్నావు, బయట నుంచి ప్రేమిస్తున్నా. సరే గుడ్లో పెట్టావుగా సినిమా. నీ కోసం పెట్టా, నేనైతే మిడ్ లో పెట్టేవాడిని. నేను కూడా ప్లీజ్ రా, 100 కోట్లు వచ్చే పర్ఫార్మెన్స్ వచ్చే కల్ట్ సినిమా తీసాని ఎస్కేన్ మైక్ ఎగరేసాడు. అది అరే మెగాస్టార్ వచ్చి చెప్పాడు, ఆ కన్నీగాడు వచ్చి చెప్పాడు. ఇంకా రే 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 మోహన్ బన్నీ అనాలి, బన్నీ అనాలి, బన్నీ అనాలి. అంతమంది నువ్వు కూడా ఆ మెగాస్టారా? నేను సారీ రా, ఇంకా ఆనంద్ రే దేవరకొండ రియల్ మెగాస్టార్ కూడా బన్నీ చెప్పాడు. అన్నాడురా, ఇతర మళ్ళీ కన్నీ అన్నాడు. ఏ చిరంజీవి కూడా వచ్చాడు ఈవెంట్ కి. 100 కోట్ల చిరంజీవి వచ్చాడు. ఈ జనరేషన్ మెగాస్టార్ అంటే అల్లోచనే బ్రో. ఈ జనరేషన్ మెగాస్టార్ అంటే అల్లోచనే బ్రో. నువ్వు కొద్దిగా క్లియర్ గా చెప్పాలి. ఓల్డ్ మెగాస్టారా? మాకు మెగాస్టార్ అంటే అల్లోచనే. క్లియర్ చెప్పాలి. సినిమా కోసం మాట్లాడారంటే మెగా ఫ్యామిలీ డప్పు, విజయ్ దేవరకొండ డప్పు, వంగరెడ్డి డప్పు. అదే కదా, ఏంట్రా నీకు అన్ని మాట్లాడాను కదా. బయటికి రావా? బన్నీ అంటే బన్నీ అంటే మెగాస్టార్. మెగా కన్నీ అప్పుడప్పుడు తగ్గుతున్నాడు రా. ఆ రౌడీ కన్నీ అయితే మీద మీద దూకేసి ఎవడైనా కనబడితే చంపేసేలా ఉన్నాడు రా. ఎవరెవరు? రౌడీ కన్నీ. అమ్మో మోహన్, నువ్వు కూడా బానే చేస్తావు. రౌడీ ఇస్ లవ్డ్, రౌడీ ఇస్ హేటెడ్, బట్ రౌడీ ఇస్ నెవర్ ఇగ్నోర్డ్. నువ్వు కూడా బానే చేస్తావు. నేనా నేను అనేది పర్ఫార్మెన్స్ కొద్దిగా గుండెల మీద చేసుకొని చెప్పండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పర్ఫార్మెన్స్ బాగుందో లేదో. బానే చేసి మ్యూజిక్ గానీ, బీజిఎం గానీ, మ్యూజిక్ అరే సాంగ్ చాలా బాగుంటది. ఆ విజయ్ వాడి పేరేంటరా? విజయ్ బుల్గేనా? బల్గేన్ ఏదో ఉంటది. చెప్పి పెట్టొచ్చు కదా మోహన్ ఒకసారి అది కెమెరాలో. నీకు చూపిస్తా కదా, పెట్టడం నేనేమైనా యాక్టర్ నదా? అరే ఆసీనా ఉంది రెడీగా. ఆ 2 సీన్స్ కొలెక్ట్ చేసి వాల్ పేపర్ పెట్టుకున్నాం. మోహన్ గారు ఈ 2 సీన్స్ రియల్ లైఫ్ లో అనుభవించాడు. కనెక్ట్ అవ్వలేదు. వాల్ పేపర్ పెట్టేంత చూడలేదు. నాకు తెలిసి ఎవరు వచ్చి చెప్పారు నెక్స్ట్ మూవీ. ఒక్క ఆన్సర్ మోహన్. నో సారీ, నో Did you move on? Yes, I moved on. లాస్ట్ మోహన్ లాస్ట్. నాకు నీకోసం కాదు. అయితే ఎందుకు నా కోసం కానప్పుడు ఎందుకు వదిలేసి? నేను అడిగేది నీ క్యారెక్టర్, నీ పక్కన క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఈతో తిరుగుతుందిరా అని చెప్పి ఫోటోలు తీసుకొచ్చి ఫోన్ లో చూపించి క్యారెక్టర్ ఎవరితో చెప్పు, నాకు చాలు. నాకేం తెలుసు. వైవర్షదేనరా చెప్పింది అది? ఫోటోలు చూపిస్తారు ఫోన్ లో. వీడియో అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అని చెప్పు. నాకు ఆడు కావాలి, ఆడు ఇంపార్టెంట్. నువ్వేనా ఏంటి కాంప్లెక్స్? చాలా మంది చెప్పారు. అవును, డైరెక్ట్ గా చూపించిన ఒకడు ఉంటాడు కదా. నాకేమో గుర్తు రావట్లేదు. తెలుసు, అశ్విన్ ఎవరో నాకు తెలుసు. సరే నెక్స్ట్ మూవీ చెప్పు మరి. నెక్స్ట్ హిడింబా. నేనైతే వాకౌట్ చేసా సెకండ్ హాఫ్. కంప్లీట్ గా సినిమా అసలు తెలియదు నాకు. అదే ఓంకార్ అనే తమ్ముడు అశ్విన్ సినిమా చేస్తున్నాడు. ఏరా రాజుగారి గారి సిరీస్ వరకు అనుకున్నావా ఏంటి? యాక్టింగ్ కూడా చేస్తారు బ్రో. అరే నేను ఫ్యానిజం పక్కన పెట్టి చెప్తున్నాను బ్రో. బ్రో ద అవతార్ లైన్ గురించి ఓన్లీ లైన్ చూస్తే మిడ్ లోకి వెళ్తుంది బ్రో. బట్ పవర్ స్టార్ యాక్టింగ్ చూస్తే టాప్ టియర్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వద్దు, టాప్ టియర్ వద్దు, మిడ్ లోకి వెళ్తుంది. అనేసి మిడ్ వరకు ఒప్పుకున్నావుగా చాలు. మిడ్ రా, రాడ్ కాదురా. చూసింటారా నేను అది? అదే రాడ్ రా మిడ్ మూవీ. ఏంట్రా పవన్ కళ్యాణ్ వచ్చిన
చూడు సినిమాలో నేను క్లియర్ కాన్సెప్ట్ చెప్తా. సెకండ్ సీన్ ఉంటుంది సాధారణత చాలా టెన్షన్ వరి అయిపోతాడు. పవన్ కళ్యాణ్ చెప్తాడు నేను లేకపోతే మా ఫ్యామిలీ అయిపోతే అయిపోతుంది అనుకుంటాడు. ఆడు పోతే ఏమైపోతాడు అని చెప్పి తర్వాత సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ అడిగి సెకండ్ ఛాన్స్ ఇచ్చి కంప్లీట్ లెట్ మీ కంప్లీట్. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పి అసలు జస్ట్ చూపిస్తాడు మొత్తం. నువ్వు లేపని ఏమవుతుంది, నువ్వు లేపనా వరల్డ్ అలాగే మూవ్ అని అయిపోతే నువ్వు ఉంటే ఇది అవుతుంది మించి నువ్వు ఏం చేయగలేవు. కాబట్టి నీ లైఫ్ నువ్వు ఎప్పుడు వేరే గురించి ఆలోచన, నీ గురించి ఆలోచన స్టార్ట్ చేయి, నీ గురించి బతకడం స్టార్ట్ చేయి అని చెప్పి ఆ పాయింట్స్ క్లియర్ చెప్పాడు. అంటే అవన్నీ కొద్దిగా రిలేటబుల్ అయిన వాళ్ళకి బాగా ఎక్కువ సినిమా కాదురా, అది కాదు. ఆఫ్టర్ 5 మినిట్స్ నాకు కూడా ఇష్టం. ఆఫ్టర్ 5 మినిట్స్ కాకుండా మీతో చెప్పరా సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్న సీన్లని ఎంత బాగుంటుంది చెప్పు. గుడుంబా శంకర్ సాంగ్ ఇది కన్నిగడ మాటలు చెప్పే ఆబ్వియస్లీ ఫ్యాన్ సర్వీస్ బాగానే చేశాడు సముద్ర కన్నిగాడు. అసలు బేమ్లా సాంగ్ పెట్టడం ఫ్యాన్ సర్వీస్ బాగానే చేశాడు. కానీ ఆ సినిమా మెయిన్ సినిమాలో ఏం చెప్పాలి మెసేజ్ అయితే బాగా కన్వే అయింది చాలా మందికి. నేనైతే రాడురా సినిమా, నాకైతే రాడురా. మిడ్ రా నువ్వు రాడ్ లో పెడితే పార్షాలిటీ రా. నేనే ఫ్యానిజం పక్కన పెట్టి మిడ్ చెప్తున్నా అంటే టాప్ నువ్వు నేను చెప్పు ఆగు, వాళ్ళిద్దరిని చెప్పు. మరి నేను మిడ్ అనే అంటాలే, నేను చూడలేదు ఎందుకంటే నేను ఒరిజినల్ చూడలేదు. కాన్సెప్ట్ బాగుంది, ఫ్యాన్ స్టఫ్ ఉంది. అందరూ సినిమా చెప్తే నాకు పవన్ కళ్యాణ్ చూసి పడుకోవడం ఇష్టం లేక చూడలేదురా. మిడ్ రా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకోగలరా జగన్ నీకు ఎప్పుడు సరేలే మిడ్ లో పెట్టారా, బ్రోని మిడ్ లో పెట్టించారు కదరా. లేకపోతే అంబటి రాంబాబు లాగా ఇట్స్ ఎ డిజాస్టర్ అట్టర్ క్రాప్ అంటే డిజాస్టర్. నాకైతే అదేరా, నాకైతే బ్రో మాత్రం అదేరా. అరే నాకు మెయిన్ ఎక్కడ పిచ్చి దొబ్బిందంటే వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉంటే వీడు పబ్ లో తాగిపోయి పవన్ కళ్యాణ్ తో తాగుతారా. అసలు ఒక 1 వీక్ తర్వాత వరకు వాళ్ళ మమ్మీని చూడడానికి వెళ్తా. అదేం స్టోరీరా అది? గురుజీ ఎడిషన్స్ అవన్నీ అది చెప్పు నాకు. ఏది ఆడు మాట్లాడలేదు మనిషిడి. సారీ హాస్పిటల్ లో ఉంటే ఐటమ్ సాంగ్ రా. క్లియర్ చెప్తున్నా, పబ్ లో ఐటమ్ సాంగ్ హాస్పిటల్ లో ఉంటే ఆ టైం హైదరాబాద్ లో గాడ్ ఆఫ్ టైమ్ అన్నాడు. చూసి ఆ సాంగ్ లో ఫ్లైట్ వెళ్ళిపోతుంది పైనుంచి అలా యూఎస్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ సినిమా చెప్పురా, నాకు పని అవ్వదు. నెక్స్ట్ సినిమా చెప్పు. ఎందులో ఉంచా ఒక బిడ్డ. నెక్స్ట్ మన బోలా. అరే ఇదైతే టాప్ టైర్ పెట్టారు కంపల్సరీ. నేను ఫ్యానిజం బోలా పక్క రాడ్ లో టాప్ టైర్ పెట్టారు. ఏ శకుంతల కాంపిటీషన్ అంటే మరి ఇప్పుడు నేను చూడలే కూడా సినిమా. బోలా నేను చూసాను రా, నువ్వు చూడలేదా? చూడండి డేర్ కూడా చేయలేదు. సేమ్ నాకు బ్రో సరే నాకు ఆచార్య ఎఫెక్ట్ ఇంకా పోలేదు. నాకు ఆచార్య ట్రామా ఇంకా పోలేదు అనమాట. అందుకే చూడలేదు. బ్రో చూసా కదా, ఆ ఫీలింగ్ అలా చెప్పు. తరుణ్ బ్రో బెటరా లేదా బోలా బెటరా? బ్రో ఇప్పుడు బ్రో పెనంలో పెడితే బెటర్, బురదలో పడితే బెటర్ అంటే ఏం చెప్తాను రా నేను. బురదలో పడితే బెటర్ రా చెప్పు. పెనంలో పడ్డాడు ఇంకా కాలిపోద్ది, స్కిన్ బండ్ అవుద్ది. బురదలో పడితే నువ్వు వంటికి వాష్ చేసుకో. పర్లేదు కొంచెం. బ్రో అలాంటి సినిమా బ్రో బానే ఉంటది చెప్పండి. బోలాలో శ్రీముఖి కామెడీ కొంచెం కామెడీ అంటారు దాన్ని, హరాసింగ్ అంటారా. చూడు బోలా బెటర్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు అసలు? ఫ్యామిలీ ఫ్యాన్ అని ఇంకెప్పుడు చెప్పకు. నేను మెగా ఫ్యాన్. బోలా సినిమా ఎందుకు చూడలేదు? చూడండి నా ఇష్టం. బోలా బెటర్ అంటున్నాడు అక్కడ ఒకడు. ఆచార్య ఒక రోజు 2 సార్లు చూస్తే ఆచార్య ఇంకా ట్రామా నుంచి ఇంక బయట. అరే ముందే బుక్ చేసుకుంటాం కదా, మార్నింగ్ షో ఫ్రెండ్స్ తో వెళ్తా, ఈవినింగ్ షో ఫ్యామిలీతో వెళ్తాం. మమ్మీ కూడా శ్రీముఖి ఏం కామెడీ రా. కామెడీ అలా జబర్దస్త్ అనిపిస్తుంది. జబర్దస్త్ చూడడం మానేసి కామెడీ అంటాడు, లేక్ కామెడీ పట్టుకొని నవ్వు తెప్పించుకోడు. కానీ ఇదే ప్రెసెంట్ డౌన్ ఫాల్ చెప్పాలండి. డౌన్ ఫాల్ కదా ఇదే దీనంత లో అయిపోయి కాదు. ఏంటి అసలు 30 crores కూడా దాటలేదు సినిమా బడ్జెట్. కలెక్షన్ 30 crores కూడా దాటలేదు అనుకుంటా సినిమాకి. నాకన్నా లోకి వెళ్ళడం ఇంకా కష్టం రా. అంతకన్నా లో కష్టం.
యాక్చువల్లీ బ్రో కూడా అదే లో వెళ్ళాలి, కానీ పవన్ కళ్యాణ్ స్టార్ట్ వేరు కాబట్టి ప్రెసెంట్ అట్లీస్ట్ 70 crores వరకు అరే వచ్చేసింది. నాకు నెక్స్ట్ సినిమా చెప్పరా ప్లీజ్ రా. నెక్స్ట్ ఉస్తాద్ మూవీ చూసారు ఎవరైనా? నేను చూసా ఉస్తాద్ వస్తాను. ఎవరిది? నేను చూసా ఓటీటీలో. ఎవరు నాకు ఉస్తాద్? యాక్చువల్లీ నచ్చింది వస్తుంది. సాయి సింహ కోడూరి. బానే ఉంటది. అరే మిడ్కి రెండు సినిమాలు వస్తుంది. చేశాడు నాకు కదా బైక్ అసలు year. ఓ 4-5 చేసి ఉంటాడు. ఆ బైక్ సినిమా బాగా కనెక్ట్ అయిందిరా. సోల్ ఉంటది మూవీలో. అందుకే బైక్ అమ్మేశాను ఎవరు? నువ్వు? పడిపోతే అలాగే ఉంటది లేతారు. అరే అందుకే రాతాను బైక్ అమ్మేశాను నువ్వు. నాకు బైక్ అమ్మేసాక ఈ సినిమా చూసాక బైక్ అమ్మేసినందుకు బాధ వేసిందిరా నాకు. నేను అమ్మలేదు ఇంకా. నెక్స్ట్ బైక్ జగన్ గారి మెమరీస్ సినిమా. ఉంటాయి మావా, బైక్ అమ్మేసుకోవట్టు అలా చెప్పు. ఏంటి మౌన్ మిడ్డా? జగన్ సినిమా ఆల్రెడీ అయిపోయింది కదా బేబీ. మిడ్ జగన్ సినిమా బేబీ అయిపోయింది మిడ్ కదా already. గుడ్డుకి ఏదైనా పర్లేదు నాకు. మిడ్ అంటావా? నాకు మిడ్ గుడ్డ ఏదైనా పర్లే కానీ మిడ్ ఉంచుతా. నెక్స్ట్ జగన్ చూసిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. నేను చూడలేదు. చెప్పరాదు. చూడలేదు. నేను నువ్వే చూడలేదు. చెప్పగలవు ఈ సినిమా గురించి. కానీ అలాంటి సినిమా డేర్ చేసినట్టు ఎవరు ఇలాంటి సినిమాల మీద జగన్ చూడండి. గారికి క్యూరియాసిటీ ఉంటదిరా. ఒక అబ్బాయి ఎలా ప్రెగ్నెంట్ అయ్యాడు అబ్బాయి కాదు సోహెల్ గురించి ఉంటది. అంటే. ఆల్రెడీ రాడ్ Next ఏంటి? స్టార్ట్ అయిపోయి బోల సంగతో రాడ్ స్టార్ట్ అయిపోయి. నెక్స్ట్ బెదుర్లంక. బెదుర్లంక ఎదురులంక మిడ్ డోర్ గుడ్ నేను చూసాను. కొద్ది నేను పర్లేదు, కంప్లీట్ చేయలేదు. మిడ్ డోర్ గుడ్. నేను మిడ్ డోర్ కంప్లీట్ గుడ్ చేయలేదు. పర్లేదు. బేబీ పక్కన వెళ్ళే రేంజ్ లేదు ఎదురులంక. బేబీ మిడ్డే కదా. బేబీ గుడ్ రా. గుడ్లో పెట్టించారా నా కొడుకులు. లైఫ్ లో ఫస్ట్ టైం అరే వాడు నాకు బయాస్ గా baby- లేకుండా జెన్యున్ గా ఉన్నాడు, అందుకే గుడ్లో పెట్టాడు. అదే. బయాస్ గా పెట్టాడు. నాకు ఆ బేబీ కూడా బాధ వేయట్లేదు. ఆ బ్రోని మిడ్లో పెట్టించారా. అసలు బ్రో గుడ్లో వెళ్ళాలి, నువ్వు ఏడిస్తే చచ్చిపోతా అని చెప్పి ఇక్కడ గుడ్లో పెట్టించాడు. అరే ఇది లాస్ట్ ఇన్షాట్ బయటకు వెళ్తే కొడతారా. కొడతా కాదు ఇది అయితే బ్రో నేను మిడ్లో నేను యాక్సెప్ట్ చేయను. ఓకే దీని నాకు సంబంధం. సరే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫ్యాన్స్ కొట్టించేస్తారు. గాంధీవదారి అర్జున. నేను గాంధీవదారి ఆ అర్జున. సాహసం చేయలేదు. ఎవరైనా ఆ సాహసం చేస్తారు. మీరు చేయలేదు. రాడ్ లో పెట్టి. సూపర్ రా. అరే నెక్స్ట్ సినిమా As a కూడా mega fan అలాగే చెప్తున్నా. వస్తుంది, వరుణ్ తేజ్ది. As a mega fan ఖుషి చెప్తున్నా, సినిమా రాడ్ లో రివ్యూ అఖిలేష్ గారిని అడగొద్దు, మనం ముగ్గురం డిసైడ్ చేసి పెట్టేద్దాం. పెట్టి. ఏ సినిమా? ఖుషి. ఖుషి. నెక్స్ట్ ఖుషి. ఖుషి. అరే ఖుషి. అరే నేను ఖుషి గురించి నేను బయాస్ గా ఉన్నాను. ఆ సినిమా నాకు నచ్చింది. అయితే రాడ్ Actually, actually bad. పర్లేదు. యాక్చువల్ రాడ్ Bad. బ్యాడ్ లో Bad. సాంగ్స్ కోసం Songs బ్యాడ్ బాగుంటాయి. గుడ్లోకి వెళ్ళొచ్చు. జెన్యూన్ బ్యాడ్. రాడ్ కా జెన్యూన్ బ్యాడ్. Genuinely bad అది. అంటే ఇప్పుడు మన ఆ శివ నిర్మాణ సినిమాలు ఎలా ఉంటాయి చెప్పు. ఒక మజిలీ గానీ ఒక నిండు కోరి గానీ కానీ హాఫ్ కూడా లేదు నాకు ఖుషిలో. నిన్ను కోరి అసలు ఎలా తీసాడు అనిపిస్తుంది రా. నిన్ను అదే. నిండు కోరి సినిమా ఏదో శ్రీకాంత్ గారి సినిమా రీమేక్ ఏంటి ఫ్రీ మేక్ అంటారు అప్పట్లో తెలీదు. అది యాక్చువల్లీ పార్ట్ అంటే స్టోరీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఉంటది. ఆ శ్రీకాంత్ మూవీ కూడా అలాగే ఉంటది. వైఫ్ ని ఆహా. లవరాలు తాగిపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని చూసుకునే టైప్ ఒక స్టోరీ ఉంటది. కానీ సాంగ్స్ ఆ కానీ రెండు లాస్ట్ లో నాని యాక్టింగ్ కానీ టాప్. అదే యాక్చువల్లీ 2 మూవీస్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది రా. దీంట్లో ఏది లేదు అసలు. ఫ్యాన్స్ కు నాకే నచ్చలేదు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ నిద్ర వచ్చింది నాకు కొంచెం సీన్. సెకండ్ హాఫ్ ఇంకా దారుణం. సెకండ్ హాఫ్ అయితే ఆ జనగణమన అనవసరంగా ఆపేశారా. కంటిన్యూ చేసేయాల్సింది. పోతే పోయింది 1 month లో తీసి. ఈ నా కొడుకులు ఉన్నంత వరకు ఆ సినిమా రావాల్సిందారా నాకైతే. జనగణమన రాదు, పూరి పని అయిపోయింది. నెక్స్ట్ మిస్ శెట్టి మిస్టర్ పాల్ శెట్టి. అది గ్రేట్ లోకి వెళ్తుంది. గ్రేట్. గ్రేట్ మూవీ. ఇట్స్ గ్రేట్ మూవీ. నవీన్ పాల్ శెట్టి అంటే అందరికీ సాఫ్ట్ గా ఉంటుంది బ్రో. సాఫ్ట్ అంటే సినిమా చెప్పిన సెన్సిబుల్ పాయింట్ అయినా సరే వాడు ఎక్కడ బూత్ లో కన్వే అవ్వలేదు. అది చాలా బాగా డీల్ చేశాడు. మంచి మూవీరా. చాలా మంచి మూవీ. నెక్స్ట్ బాగానే ఎక్స్ట్రాలు తింటున్నారా. స్కంద మూవీ ఆఫ్ ద ఇయర్ మెయిన్ ఫైవ్ వాళ్ళు హ్యాక్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డికేడ్ కాలిఫోర్నియా హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డికేడ్ కొట్టేసి ఇంకా ఇక్కడ ఉన్నావు. తెలుసు మా టాప్ టైర్ షిట్ కూడా అని. టాప్ టైర్ షిట్ రా. రాడ్ లో టాప్ టైర్ షిట్ రా. అరే ఏంట్రా అసలు. అరే ఆ సినిమా తీయడం కూడా కాదురా. అలాంటి సినిమా అక్కడ హార్డ్ వర్క్ పెట్టినాడు చూడు. నాకు అక్కడ రా ఆడ హార్డ్ వర్క్ ఏం పెట్టాడు రా. బాడీ కానీ అలాగే లైగర్ కి మావాడు ఎంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి చెప్పు. అవునా అది కూడా వేస్ట్ యాక్చువల్లీ. అంత చేయాల్సిన మూవీ కాడ కాదు అది. పూరి మాయలో పడితే నెక్స్ట్
బ్యాంకాక్ కాపు. తీసుకెళ్ళి చెప్తాడు last. వెంకయ్య తీసుకెళ్లి బాగా చేస్తారండి అలాగా. బ్యాంకాక్ తీసుకెళ్ళి లాస్ట్ లో మైక్ టైసన్ మీ వస్తాడు సినిమా బాబు. చేస్తున్నారు, మీ సినిమా చేస్తున్నారు. హనుమాన్ మీకు అయిపోతారా? అస్సలు లేదు. లేదు. నాకు ట్రైలర్ చూసాక చిన్నపిల్లల సినిమా లాగా అనిపించి ఇంక లైట్ తీసుకున్నా. ముందు వరకు ఎంతో కొంత ఉంది కానీ. నా ట్రైలర్ చూసాక ఉన్న హైప్ కూడా పోయిందిరా బాబు. నెక్స్ట్ పెద్ద కాపు కూడా సరే డిజాస్టర్ మీ ఫ్యాప్షన్ అయిపోతే రివ్యూ కంటిన్యూ చేద్దాం. సరే పెద్ద కాపు రాడ్ చూసాను. ఏముందా సినిమాలో? ఏంట్రా అంటున్నావు? చూడలేదు అంటే కాబట్టి నెక్స్ట్ మూవీ చెప్తామని మేము చూడలేదు సినిమా. నెక్స్ట్ కూడా నేను చూడలేదు. మామా మషేంద్ర అది నేను చూడలేదు. ఎవడు చూసిండు జీరో షో మూవీ. బ్రో అంతా నేను నా వర్క్ ల్యాప్టాప్ తెచ్చుకుంటాను అడిగి అన్నారు. ఓకే. ఈ వర్క్ చేసే వాళ్ళతో ఇదే ప్రాబ్లం రా, మన స్టూడెంట్స్ బాధలు అర్థం కావు. నెక్స్ట్ మ్యాడ్ మ్యాడ్ అయితే నాకు టాప్ బ్రో. టాప్ టైర్ ఎంత ఎందుకురా? గ్రేట్ టాప్ టైర్ ఏం లేదురా, గ్రేట్ అంత టాప్ టైర్ లో పెట్టేసి టాప్ టైర్ కాదు, జస్ట్ గుడ్ అంతే. జస్ట్ గుడ్ అంతే. గ్రేట్ గుడ్ లో మామ నువ్వేమంటారా? నేను గ్రేట్ గుడ్ లో ఏదైనా ఒకటి అంటారా? ఇట్స్ జస్ట్ లైక్ నువ్వు అంత బలగము దసరా ఎన్ని క్లాసిక్స్ లో నువ్వు తీసుకొచ్చి పెట్టేలా అనిపిస్తుంది. సరేరా మీరు ముగ్గురు గుడ్ అన్నారు కదరా, గుడ్ లోనే పెట్టారా? కానీ మంచి రిపీట్ వాల్యూ ఉంటది మ్యాడ్ కి. రిపీట్ వాల్యూ నేనే మూవీ 3 టైమ్స్ చూసారా? సాంగ్స్ కి అయితే మంచి రిపీట్ వాల్యూ ఉంది. ఏంటి సినిమా 3 సార్లు చూసాను, అందులో ఏం చేస్తావు? రిపీట్ వాల్యూ. సినిమా ఒకసారి చూసాను నేనైతే. నాకైతే కామెడీ బాగా నచ్చింది. టు బి సాడ్ నేను ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాను నేను అది. అరే చూడు నేనైతే బాగుంటది. చూడలేదు. గుడ్ గ్రేట్ అయ్యింది సినిమా చూడకపోతే తిడతారేమో బయట. అదే రా Serious. నేను అనుకుంటాను. చాలా ఘోరంగా Bro, తిడతారు. మీకంటే యుఎస్ లో అవును చూసాను ఇది. చూసా బాగుంటది. ఎగ్ పఫ్ తీసుకెళ్ళి గుడ్ గ్రేట్ లో ఒకటి ప్రైమ్ లో కూడా వచ్చినట్టుంది రా తరుణ్ చూడు. చెప్పాలి గుడ్ గ్రేట్ లో. గుడ్ గ్రేట్ సరే నేనైతే గ్రేట్ లో పెడతాను. సర్లే నెక్స్ట్ రాడ్ రూల్స్ రంజన్ చూసాను. నేను చూడలేదు. కుక్క రాడ్ బా ఈ ఎల్లోనే 2 రాడ్లు ఇచ్చారు అయితే. నెక్స్ట్ ఆయరా నాకు రూల్స్ రంజన్ దొరికిందిరా. రూల్స్ రంజన్ లో ఏదైనా పాజిటివ్ విషయం ఉందంటే ఇట్స్ నేహా శెట్టి. నేహా శెట్టి. సమాన సాంగ్ భగవంత్ కేసరి. అరే భగవంత్ కేసరి నేను యాక్చువల్లీ షాక్ అయ్యాను రా. నాకు యాక్చువల్లీ బాలే మూవీ కొద్దిగా జెన్యూన్ గా నచ్చిందంటే భగవంత్ కేసరి రా. కానీ బాలయ్య గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పొచ్చు, అందుకే నాకు నచ్చట్లేదు. అలా వచ్చావా? అన్న రూల్స్ పెడతాడు, రూల్స్ పాటించాడు. అదే గుడ్ గుడ్. అనిల్ రావిపూడి నుంచి కూడా ఏదో కామెడీ లేకుండా కూడా బాగా తీసాడు. యాక్చువల్లీ అనిల్ రావిపూడి అనవసరంగా కామెడీ ఇరికించకుండా చాలా సటిల్ గా డీల్ చేస్తారు. కాజల్ కి కొద్దిగా స్క్రీన్ ప్లేస్ ఇచ్చి ఉంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. కాదు స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే రొమాన్స్ చూడాలి బాలయ్యతో. అవసరమా? అవసరమా? కరెక్ట్. నాకు ఆల్రెడీ ఆ మార్కెట్ లో వచ్చేసి ఆగిపోయింది. కాజల్ ఆంటీ అంటాడు బ్రో, ఏంటి బ్రో అది? అబ్బా అదే ఆ సీన్ కి అసలు వాకౌట్ చేసింది అనుకున్నాం బ్రో. మార్కెట్ సీన్ అయితే ఇంకా హైలైట్ రా బాబు. బాలకృష్ణ కాజల్ ని సిస్టర్ అంటే కాజల్ రియాక్షన్స్ కి అయితే అమ్మా చెప్తున్నాను. హృతిక్ రోషన్ పనికిరాడు సార్. ఏంటి సార్ బాలకృష్ణ సార్ అలా ఉంటాడు సినిమా. హృతిక్ రోషన్ పనికిరాడు. హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడు? నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు టిఎన్ఆర్. నేను చూసాను సినిమా మిడ్ ఆర్ బ్యాడ్ లో కదా. యాక్చువల్లీ ఆంధ్ర మూవీ మిడ్ లోకి వెళ్తుంది. డైరెక్షన్ మరీ స్లో, డైరెక్షన్ చాలా స్లో తీసాడు అసలు. 3 గంటలు. ఆడు షార్ట్ మేకింగ్ కూడా పెద్ద ఏం బాగాలేదు. ఆ డైరెక్షన్ కొన్ని సినిమాలు మనకి డైరెక్టర్ గా టాలెంట్, ఆ టేస్ట్, ఆ టచ్ తెలిసిపోద్ది. ఈ సినిమాలో అలా ఏం తెలియలేదు. జస్ట్ రవితేజ మొత్తం నిల్చోబెట్టాడు. అదే నువ్వు ఒకసారి బ్యాడ్ లో అన్నావు కదా, బ్యాడ్ లో సినిమాలు అన్ని చూడు. టైగర్ నాగేశ్వరరావు ఆ బ్యాడ్ లో సెట్ అవుద్దో లేదో చెప్పు, అప్పుడు ఆ తర్వాత బ్యాడ్ లో పెడదు మిడ్ లో పెడదు. బ్యాడ్ లో సినిమాలు మీరెద్దరూ బ్యాడ్ గుడ్ అని మిడ్ అన్నారు. మోహన్ గారు చెప్తే సెట్ అయిపోద్ది కదరా. నేను యాక్చువల్లీ మిడ్ అంటాను.
అరే నువ్వు అదే మిడ్ లేదా మిడ్ లో పెట్టడం, మిడ్ కి గుడ్డుకి మధ్యలో మిడ్ లో ఉంటది. పెట్టే పోనీ, మిడ్ లో పెట్టే. ఆ, ఎందుకంటే బ్రో సినిమానే మిడ్ లో పెట్టించారు నా కొడకల్లా. గుర్తు చేయకండి రా అది. నాకు గుర్తు చేయకండి రా. టైగర్ నాగేశ్వరరావు బ్యాడ్ లో పెట్టిస్తే నేను అరే పడిపోతాను. బ్రో అసలు గ్రేట్ అరే మా టాప్ టైర్ లో bro, కలర్ please రా, మీరు అరే ఏడుస్తున్నారని bad చెప్పి lane నేను మీ పడతారా? గురించి ఆలోచించి మిడ్ లో అరే పెట్టించాను. బ్రోని కనీసం బ్యాడ్ లైన్ పెడతామో ప్లీజ్ మో. అరే బ్రో కన్నా వద్దురా. అరే బ్రో నువ్వు బ్యాడ్ లో పెట్టించు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టిస్తాను నేను చేసిన. బ్రో నాకు ఇప్పుడు విషయం తట్టుతుంటే భయం వేస్తుంది. బ్రోని మిడ్ లో పెట్టి రాడ్ లో అదేంటి ఆ రవితేజ మూవీ ఏంటి అది పేరు రావణాసుర చాలా బెటర్ ఏమోరా. రావణాసుర యాక్చువల్లీ బ్యాడ్ లో పెట్టొచ్చు కానీ సర్లే స్టోరీ కొద్దిగా అరే 2023 లో వచ్చింది ఆ మూవీలో మాస్తిగానే ఇలా చేస్తే నేనైతే అసలు డైజెస్ట్ అవ్వలేదు నాకు సీన్ అయితే. అన్నప్పుడు ఏంట్రా డాన్ నుంచి కదా వచ్చింది, డాన్ నుంచేనా రెబల్ కన్నా ముందు వస్తే, రెబల్ కన్నా హిందీ డాన్ లో సేమ్ సీన్ అనుకుంటా కదా. హిందీ డాన్ హిందీ డాన్ కా ధూమ్ సిరీస్ అనుకుంటా. ధూమ్ సిరీస్ డాన్ లోనే రా డాన్ ధూమే డాన్ లోనే వస్తుండే అసలు రాడ్ లో నాకు రావణాసురలో 2004 6 టైమ్స్ సీన్ అది 2004 అది. షారుఖ్ ఖాన్ గారి డాన్ లో రితిక్ రోషన్ లో మాస్క్ తీస్తారు కదా, అప్పటి నుంచి వచ్చింది అది. ఓకే సరే నెక్స్ట్ కీడాకోలా అయితే నాకు ఎడకోలా good. సీరియస్లీ డిసప్పాయింటెడ్ మ్యాన్. బ్యాడ్ Actually నాకు డిసప్పాయింటెడ్ నేనైతే. Bad. డిసప్పాయింటెడ్ కాదురా, నీ ఎక్స్పెక్టేషన్స్ కాదు, యాక్చువల్ మూవీ ఎలా ఉందో చెప్పు. మూవీ పరంగా కూడా నేను యాక్చువల్లీ ఆ సినిమా సెకండ్ షోకి వెళ్ళాను. ఓకే మిడ్లన్ బ్రో కదా బ్యాడ్ అంటారు. అరే తరుణ్ ఏడాకోలా భాస్కర్ నేను రేంజ్ ఏదో సినిమా కాదురా అది. తరుణ్ భాస్కర్ రేంజ్ సినిమా కాదురా. నేను చెప్తా తరుణ్ భాస్కర్ రేంజ్ సినిమా నువ్వు ఎందుకు గుడ్లో పెట్టాలనుకున్నా చెప్పరా. అదే చెప్తున్నాను రా, 5 years గ్యాప్ తీసుకుని వచ్చే సినిమా కాదు, కానీ సినిమాలో నాకు ప్రతి ఆస్పెక్ట్ నచ్చింది రా. టెక్నికల్ వాల్యూస్ నుంచి ఏం నచ్చింది? అరే ఆ బాటిల్ కట్స్ చూసారా, కీడాకోల బాటిల్ కట్స్ ఉంటే చూసారు ఇనిషియల్ గా స్టార్టింగ్ క్రెడిట్స్ వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ ఏ రేంజ్ లో ఉంటది అసలు. మ్యూజిక్ కూడా టెక్నికల్ బాగుంది. ఓకే కానీ సినిమా పరంగా చెప్పు. సినిమా పరంగా చెప్పు. నాకు సినిమా పరంగా నచ్చిందిరా, నాకు సినిమా పరంగా అసలు నాకు పాయింట్ అయితే చూపడానికి ఏమని చెప్పు నాకైతే. నీకు ఏం కాదు, నచ్చలేదు? ఇప్పుడు తరుణ్ భాస్కర్ సినిమాలు చూడు మామూలుగా. నువ్వు పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ సినిమాలు చూడు క్యారెక్టర్స్ కాదు, జర్నీ, తరుణ్ భాస్కర్ సినిమాలు కాదు, క్యారెక్టర్స్ తో సినిమాలు మనం చెప్పు. ట్రావెల్ అవుతాం. ఆ క్యారెక్టర్స్ జర్నీతో అవును, మనం ఇది ట్రావెల్ మరీ అవుతాం. క్యారెక్టర్ క్యారెక్టర్స్ సెంట్రిక్ మనకి మూవీ కాదా? గుర్తుండిపోతే, ఇప్పుడు డైలాగ్స్ డైరెక్ట్ గుర్తుండిపోతే, అంటే సాంగ్స్ గుర్తుండిపోతే, నిమిషం ఏదో ఒక సీన్ prove ఏదో ఒక సీన్ స్టాండ్ అవుట్ అవుతుంది. ఏదో ఒక సీన్ క్యారెక్టర్ కామెడీ సెంట్రిక్ అంటే మూవీ ఏదో కాదు స్టాండ్ అవుట్ కదా అవుతుంది. ఇది. క్యారెక్టర్ సెంట్రిక్ మూవీ కాదు కదరా అంటున్నా నేను. క్యారెక్టర్ సెంట్రిక్ మూవీ కాబట్టి క్యారెక్టర్స్ మధ్యలో సిచువేషన్ కామెడీ అని క్రియేట్ చేశారు. అది కూడా ఇప్పుడు సరేరా, ఇప్పుడు నువ్వు తరుణ్ భాస్కర్ తీసే ప్రతి సినిమాలో నువ్వు క్యారెక్టర్ రిలేట్ అవ్వాలంటే ఇంకా సినిమాలన్నీ అలాగే చూస్తావు ఏంటి? కదా అలా కాకపోయినా అరే ఏంట్రా రాజమౌళి మర్యాద ఫస్ట్ మూవీ అంత బాగా తీసిన థర్డ్ సినిమాలో మూవీ ఏం నచ్చలేదు చెప్పురా, సినిమాలో ఏం నచ్చలేదు చెప్పురా. సినిమా నచ్చలేదు అసలు. సినిమా నచ్చలేదు నేను చెప్తాను. రిపీట్ వాల్యూ ఉంది, మర్యాద రామానికి రిపీట్ వాల్యూ ఇంకా ఉంది. తీసిన ప్రతి సినిమాలో నేను ప్రశాంత్ అయి ఉండాలి, నేను వివేక్ అయి ఉండాలి, నేను కార్తిక్ అయి ఉండాలంటే అలా అరే, ఉంటుందిరా. ఒకసారి స్టాండ్ అవుట్ అయిన సీన్ చెప్పరా, రెండు సీన్ చెప్పరా స్టాండ్ అవుట్ అయినవి. Situation scene స్టాండర్డ్ అయిన సీన్లే కదా, చాలా ఉన్నాయి, చెప్తాం లైన్ గా విను. ఒక్కొక్క ఫస్ట్ నువ్వు చెప్పు. నెగోషియేషన్ సీన్ రా. నీ గుర్తులేదు తెలియలేరా జగన్. ఈ సినిమా ఈ సీన్ గురించి చూడొచ్చు. ఆడితో చాలా ఈ సినిమా ఇప్పటికే సినిమా ఈ ఒక సీన్ గురించి చూడొచ్చు. చెప్తున్నప్పుడు ఇది సడన్ గా ఎలివేషన్ ఉండదు కదా. ఆడి పేరు భగవత్ అని ఫుల్ పేరు క్లైమాక్స్ లో దొబ్బుతాడు. అతడు మళ్ళీ ఎండింగ్ లో వస్తాడు. నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిసప్పాయింట్ అవ్వరా. యాక్చువల్లీ కామెడీ తరుణ్ భాస్కర్ ఫ్యాన్ బ్రో, చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. అరే నేను తరుణ్ భాస్కర్ ఫ్యాన్ రా. 5 years తర్వాత నేను ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదురా. కాకపోతే మూవీ బాగుంది, కాకపోతే దీనికి 5 years తీసుకోవడం వేస్ట్ యాక్చువల్లీ. దానికి 5 years తీసుకోవాలి యాక్చువల్లీ. మధ్యలో వేరే సినిమాలు ట్రై చేశారు, అవి అవ్వక చేసాడు అంటే 5 years వచ్చిన మూవీ. పొలిమేర ఆగు ఏంటి గుడ్డు నేను గుడ్డు అంటా కదా. గుడ్డే గుడ్డలే నువ్వు కాకపోయినా ముగ్గురు గుడ్డ అన్నాం కాబట్టి గుడ్డికి వెళ్తుంది బ్రో. రిలీజ్ అయింది కదా మీరు? నేను చూసాను మంగళవారం. రిలీజ్ అయింది మంగళవారం నేను చూసాను. నాకు ఇక్కడ రిలీజ్ అవ్వలేదు బ్రో. అదే మంగళవారం మిడ్ వార్ గుడ్లోకి వెళ్తుంది. అంటే సౌండ్ మిక్సింగ్ బాగుంటుంది సినిమాలోనే. ఆడు చెప్పాలనుకున్న ఒక పాయింట్ చాలా బాగా చెప్పాడు, చాలా క్లియర్ గా చెప్పాడు, స్ట్రైట్ టు ద పాయింట్ బాగా చెప్పాడు. స్టోరీ మిడ్ గుడ్ లేదు, గుడ్లోకి వెళ్ళిపోతుంది సినిమా. ఇంకా క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ ఉంటుంది చూడు, క్లైమాక్స్ ట్విస్ట్ అది కూడా హైలైట్. అరే గుడ్ రా, గుడ్లోకి వెళ్ళిపోతుంది. కీడాకోలా వెళ్ళిపోయింది ఇది వెళ్తా.
ఇప్పుడు అటు బ్రో అంటాడు, నువ్వు అదంటావు. బ్రో నాకు బ్రో ఎత్తితే బూతులు వస్తారు. అరే సారే గుడ్లో పెట్టారండి ఇది అవుతా. అరే మా నేను సారు రాడ్డులోనే పెట్టుతాను రాను బ్రో తగ్గిస్తానంటే. నేను చాలా హ్యాపీగా బ్రో ఉన్నారా? పెంచితే హ్యాపీ ఫీల్ అవుతాను. నేను చాలా హ్యాపీగా ఉన్నా మహేష్ బాబు ఫస్ట్ టైం ఇయర్ లో సినిమా తీయలేదని. ఏ సినిమా తీయలేదని అది లేదంటే రాడ్ లోకి వెళ్ళిపోద్ది అనుకున్నా. ఆ గుంటూరు దారం వచ్చే ఆదికేశవ ఫీల్ అవుతుంది. ఆదికేశవ రాడ్ 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 లో ఫస్ట్ రాడ్ నిన్నే చూసాను సినిమా, కళాఖండ నిన్నే చూసాను. నువ్వు చూస్తారా? నువ్వు ఎందుకు చూడవు? నువ్వు చూస్తావు. సింగిల్ నాకు శ్రీలీల ఖాళీ ఉన్నాను అందుకని చూసాను. శ్రీలీల ఎవరి పక్కన చేసినా నాకు మరీ చిన్నపిల్లగా అనిపిస్తుంది. కాదు శ్రీలీల ఎంట్రెస్ట్ చూసావా? రోలెక్స్ వాడి పేరు శ్రీలెక్స్ లాగా బ్యాచ్ పట్టుకొని వస్తుంది. డాన్స్ చేస్తుందా? అప్పుడు చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటారు కదా, అది సేమ్ చిన్నపిల్లలు హీరోయిన్ లో అనిపించలేదు అసలు. అదే డి జూనియర్స్. బ్రో నెక్స్ట్ మహేష్ బాబు పక్కన చూడబోతున్నారు బ్రో మీరు. పీడోఫైల్ మహేష్ బాబు. రవితేజ పక్కనే చూసారు. రవితేజ సెట్ అయింది. సెట్ అయింది. యాక్చువల్లీ రవితేజ పక్కన కొద్దిగా ధమాకాలోని ఏజ్ డిఫరెన్స్ కనిపించలేదు. అదే ఏజ్ డిఫరెన్స్ తెలియలేదు. సర్లే గురుజీ ఏదో చేస్తాడు కానీ ఇప్పుడు తెలుస్తుంది, గుంటూరు కారంలో తెలుస్తుంది కొద్దిగా. ఎక్స్ట్రాడినరీ గుంటూరు కారంలో యాక్చువల్లీ తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన పోస్టర్ లో తెలుస్తుంది అసలు మహేష్ బాబు అసలు పూజను ఉంచాల్సిందిరా, మరి హైట్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. కనీసం మీనాక్షి అయినా ఫస్ట్ పెట్టాల్సింది, పోనీ సీనియారిటీ. మీనాక్షి ఉన్నారా? ఆయన టాప్ టియర్ రా, ఆయన టాప్ టియర్ రా. అదే నేను టాప్ టియర్ కాదు కానీ గ్రేట్ అంటే టాప్ టియర్. ఆయన టాప్ టియర్. సెకండ్ టైం వెళ్ళాక నాకు సినిమా ఇంకా బాగా నచ్చింది. మోహన్ గారు చెప్పాలి. నేనైతే గ్రేట్ అంటాను. టాప్ అయితే నేను యానిమల్ తో పేరు చూడలేకపోతున్నాను ఇయర్. అదే తెలుగులో చూస్తే నేను ఫస్ట్ అయితే నాకు టాప్ టియర్ యానిమల్ తప్ప లేదు, బట్ తెలుగు సినిమా ఆయన టాప్ టియర్ కి వెళ్ళొచ్చు. పర్ఫార్మెన్స్ సాంగ్స్ అన్ని ఓకే. సరే నేనైతే ఒకసారి టాప్ టైర్ గ్రేట్ మెజారిటీ బట్టి టాప్ అయినా గ్రేట్ అయినా జగన్ కల్లా జగన్ నువ్వే చెప్పాలి. గుడ్రా నేనైతే దగ్గరలో మా ఊర్లో చూసా కానీ. నెక్స్ట్ డైనోసార్ గ్రేట్. కానీ జగన్ కి ఏదో ఒపీనియన్ ఉన్నట్టుంది. యాక్చువల్లీ గుడ్ అది గ్రేట్. గుడ్ ఇద్దరు గుడ్ అంటారు. అసలు గ్రేట్ రా. కొన్ని సీన్లు అంత బాగుంటాయి అసలు. కొన్ని సీన్లు అసలు ఆడికి కోపం వచ్చినప్పుడు ఇలా అంటున్నప్పుడు కార్ రేసింగ్ వస్తుంది, ఆ సీన్ ఎంత బాగుంటది. ఖాన్ సార్ ఎరుపెక్కాలన్నప్పుడు సీన్ ఎంత బాగుంటది. ఆ ఇంటర్వెల్ లోనేమో శ్రీయారెడ్డి ఇడికి ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఆ సీన్ ఎంత బాగుంటది. సలార్ ఏంటి ఇది అంటది, సలార్ రైసార్ ఏదో అంటది కరెక్ట్ గా ఆ టైంలో ఎక్కుతాడు ఇలాగా. ఎలివేషన్ చాలా బాగున్నాయి అసలు. ఇంకో సీన్ ఉంటది, మళ్ళీ హీరోయిన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు జస్ట్ అప్పుడే వర్క్ నుంచి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు అర్థంలో చూస్తారా, ఆ రేజ్ ఎంత బాగా చూపిస్తుంది అక్కడ సీన్. అది ఏమో నాకైతే చాలా నాకు గ్రేట్ అనిపించింది. బాహుబలి రేజ్ నాకైతే నేను గ్రేట్ అంటాను. గుడ్డేనా సినిమా? నేను అసలు సినిమా పోవద్దు ఎత్తిపోద్దని ఎక్స్ప్రెషన్ వెళ్ళిన వల్ల ఏమో నాకు చాలా వైకిస్తుంది సినిమా. చెప్పాను కదరా, నాకు ఆ సాంగ్ వచ్చినప్పుడు అర్థమైపోయింది నీళ్ళు పర్ఫెక్ట్లీ కుక్డ్ డిష్ అనేది. ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ రాగానే నాకు వచ్చేసింది. ఆ ఫస్ట్ ట్రైలర్ అయితే నేను పక్కా ఫిక్స్ అయిపోయి పోతుందని. నేను ముందు ఫిక్స్ వచ్చాక నీల్ కుకింగ్ మీద నమ్మకం వచ్చింది. అరే మా ప్లీజ్ రా, నీ కాల్ మొక్కుతాను రా బ్రో, మార్చుదాం మా బ్యాడ్ లోకి. కాదు హిందీ అవన్నీ యాడ్ చేసి స్క్రీన్ షాట్ తీద్దాంలే, యానిమల్ అవన్నీ వస్తాయి కదా. హిందీ అవన్నీ వేరే దాంట్లో ఉన్నాయి, మరి ఆ రెండు మిక్స్ చేసేద్దాం అంటావా? చేసే కంప్లీటెడ్. బ్రో నీకు కాల్ పట్టుకుంటా బ్రో, ప్లీజ్ బ్రో. మార్చేలేదురా బ్రో, మాత్రం గుడ్ లా ఉంటది, లేదంటే గ్రేట్ లాగా వెళ్తుంది, తగ్గేదే లేదు. స్క్రీన్ షాట్ తీసి పంపిరా. నువ్వు తీస్తే క్లారిటీ వస్తుంది.